देश मां यीशु के, ना भारत देश मां प्रिय यीशु के, भारत देश मां यीशु के, ना भारत देश ప్రియ యేసుకే, నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నామమే జయము జయమని గమంతమారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని గమంతమారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు. కొన్ని ఆయన చేసినటువంటి కొన్ని పంచుకోవడానికి మీ దాసులందరినీ కూడా ప్రభువా మీరు సమకూర్చారు. స్తోత్రాలు. ఆత్మీయంగా మీరు వారిని బలపరచండి, మీరు వాడుకోండి. ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ కృపాస్థాల్లో నాయన బలపరచమని, నీ ఆశీర్వాదములతో నింపమని అడుగుతూ ప్రభు స్తోత్రం. నాయన వచ్చినటువంటి దైవజనులను బట్టి స్తోత్రం. రావలసినటువంటి ఇంకా దైవజనులను ప్రభు వారి యొక్క నాయన ప్రయాణంలో ఉంటుండగా వారందరినీ కూడా సకాలంగా నడిపించి ప్రభువా ఈ కార్యక్రమం యావత్తు ప్రభువా నీ నామానికి మహిమకారంగాను యోగ్యమైందిగాను ప్రభువా బలమైందిగాను ప్రభువా అయా జరుగునట్లు సహాయం చేయండి. మీరే ప్రభా సమస్తమునకు ప్రభా అధ్యక్షత వహించి ప్రభా అయా మీరు నాయకులుగా ఉండి మీరే ప్రభా సమస్త బిడ్డలతో మీరు మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సువర్ణ వచ్చి ఒక పాట పాడిన తర్వాత వెంటనే కార్యక్రమంలోకి వెళ్దాము. దయచేసి వారు వచ్చి ఒక పాట పాడతారు. తీసుకున్నటువంటి గొప్ప తీర్మానాన్ని బట్టి మరి దేవుని యొక్క సువార్తను భారతదేశానికి అందించడానికి మొట్టమొదటిసారిగా మరి తోమా గారు రావటం జరిగింది. ఆ ప్రణాళికను బట్టి దేవుని యొక్క ప్రణాళికలు ఈ విధంగా ముందుకు కొనసాగించబడటానికి మరి అటువంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి స్థిరమైనటువంటి ఒక ఆలోచనతో దేవుని నామాన్ని మహింపరచడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు. ఎందుకంటే ఈ తీర్మానం చాలా గొప్పది, స్థిరమైనది. అది ఒక్కసారి ఆ బంధం ఏర్పడితే మళ్ళీ వెనక్కి తిరగటానికి అవకాశం లేనటువంటి సేవా పరిచర్య. కాబట్టి ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మరి గనులైనటువంటి వారు దైవజనులు కర్ణసాగర్ అన్న గారికి, దిద్య గారికి, శాంబాబు అన్న గారికి చేరి వచ్చినటువంటి మీకు వందనాలు. नातु चरामी येसु नातु चरामी नीवे नामी रक्षिंचुमो येसु स्वामी नीवे नामी रक्षिंचुमो येसु स्वामी జీవమైనాం మరణమైనాం జీవమైనాం మరణమైనాం నాతి చరామి యేసు నాతి చరామి నాతి చరామి యేసు నాతి చరామి నీవే నా హామీ రక్షించుమో యేసు స్వామి. ప్రళయము వస్తే రాని నాదంతా పోతే పోని, ప్రళయము వస్తే రాని నాదంతా పోతే పోని, ఏది ఏమైనా గాని నా బ్రతుకుకు నీవే ప్రధాని, ఏది ఏమైనా గాని నా బ్రతుకుకు నీవే ప్రధాని. నాతు చరామి యేసు నాతు చరామి
నాతు చరామి యేసు నాతి చరామి, నీవే నా హామీ, రక్షించుమో యేసు స్వామి. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఎప్పటి నుంచో ఉన్న ఈ ఇండియన్ క్రిస్టియన్ డే ఇప్పుడే ఎందుకు చేయాలి, ఇప్పుడే ఎందుకు ఇది జరిగించాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఎప్పటి నుంచో ఉన్న దీన్ని ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని చాలామంది అనుకుంటా వచ్చారు దీని ప్రాముఖ్యతను. అయితే ఇంతకుముందు చాలామంది ఈ యొక్క దాన్ని పరిగణలోకి తీసుకున్న సంఘటనలు ఒకవేళ ఉన్నా కొద్దిమందే దీన్ని చేశారు తప్ప, భారతదేశ పరంగా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని భారతదేశానికి వచ్చిన తోమాను గురించి, మరి ఆయన శిష్యుడిగా ఈ భారతదేశానికి వచ్చిన ఆయన పరిచర్య గురించి ఎక్కువగా ఆలోచన వాక్యాల్లో చెప్పడం, మనం పత్రికల్లో లేకపోతే ఆయన స్టోరీ వినటమే తప్ప ఆయన సంగతిని గురించిన ఈ డేని గురించి ఎక్కువ మంది ఫోకస్ చేయకుండా అలా మామూలుగా ఉండిపోయారు. అయితే ఈ 2000 శతాబ్దంలో దీన్ని ఏం చేశారంటే, ఈ 2021 నుంచి 2030 వరకు దీన్ని ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని అందరూ భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా కలిసి చేయాలన్న ఉద్దేశంతో మన మీద ఒక అపోహ ఉంది కదా క్రైస్తవుల మీద, ఏంటంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతం, ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు మతం, ఈ క్రైస్తవ మతం ఇది బ్రిటిష్ వాళ్ళది, ఇది మంది కాదు ఈ క్రైస్తవ మతం అని భారతదేశంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతమో కాదు, లేకపోతే ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఈ మతాన్ని స్థాపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమా గారు భారతదేశానికి వచ్చి, మద్రాసు పట్టణానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి అనేక మందికి సువార్తను తెలియజేసిన సంఘటన మనం గుర్తు చేసుకుంటూ ఈ క్రిస్టియన్ డే అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. వాస్తవంగా క్రైస్తవత్వాన్ని ఇది ఇంగ్లీష్ వాళ్ళో లేకపోతే ఎవరో ప్రారంభించింది కాదు, కానీ భారతదేశానికి వచ్చిన మరి యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమా మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చారు. అందుకని ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో దానికి ముందుగా దైవ సేవకుల్ని ప్రేమతో దైవజనులు ఇంకా వస్తున్నారు, అలాగే సేవకులు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా మన మధ్యలో జాయిన్ అవుతారు. దైవజనులు దేవుని సేవకులు ప్రత్యేకంగా మా మధ్యలో కరుణాసాగర్ అయ్య గారు ప్రేమతో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవ సేవకులు అలాగే డాక్టర్ ఎదిద్యాన గారు ప్రేమతో ముందుకు రావాల్సిందిగా దయచేసి రండి. అయ్యగారులు ఒక్కసారి జస్ట్ ఏంటంటే ప్రెస్ వాళ్ళు కొద్దిగా వస్తారు, కొన్ని కోఆపరేషన్ చేయడానికి రండి అన్న, దయచేసి మీరు ముందు ఉండడం మంచిది. దైవజనులు సేవకులు అన్నగారు ఈ సమయంలో మరి ప్రత్యేకంగా దైవ సేవకులు మరి ఈ కార్యక్రమాన్ని అన్నగారు కూడా ముందుకు వస్తారు. అలాగే నేను ఈ విషయాన్ని చెప్పాడ ముందుగా భారత్లో మొట్టమొదటిగా అతి పురాతనమైన చర్చ్ మల్బారో సెయింట్ థామస్ కెథడ్రల్ అనే అపోస్తుడైన తోమా క్రీస్తు శకం 52లో నిర్మించాడు. ఆయన నిర్మించినప్పుడు ఈ చర్చ్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా భారతదేశంలోని క్రైస్తవత్వం అసలు ఎలా వచ్చింది అనే సంగతి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. భారతదేశానికి క్రైస్తవత్వం రావడానికి కారణం ఆ రోజుల్లో తోమా గారు ఈ భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించారన్న విషయము భారతదేశానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాదు ఆయన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా గలిలయ సముద్రం తీరంలో చేపలు పట్టేవాడే ఉన్నాడు. అతను దిదుమా అని పిలిచేవారు ఎన్ని. అయితే తోమా అనే మాటకు అరబిక్ భాషలో కవలలు అని అర్థం. వాస్తవంగా ఈయన దిదుమా అనే మాటకు గ్రీకు భాషలో కవలలు అనే అర్థం. మన తోమా గారు కవల పిల్లల్లో ఒకరని బైబిల్ పండితులు చెప్తారు. ఇద్దరు కవల పిల్లల్లో తోమా గారు ఒకరనే సంగతిని మనకు తెలుసు అని చెప్తూ ఉంటారు. అయితే మరికొందరు ఇది ఆయన బిరుదని కొంతమంది అంటారు, దిదుమా అనే పదాన్ని. అయితే ఆయన అసలైన పేరు యోధా తోమా అని భావిస్తారు. ఆయన అసలు పేరు ఏంటంటే యోధా తోమా అని. వాస్తవంగా యోహాను తోమాకు బాల్యమిత్రుడంట ఈయన. అందుకనే సువార్తలో చాలా చోట్ల వివరంగా తోమా గురించి రాస్తారు. ఈ తోమా గురించిన వివరాలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. నేను ఈ విషయాలు చెప్పడానికి ముందుగా
తోమా ఎక్కడెక్కడ ఏ విధంగా బైబిల్లో కనపడ్డాడో, ఏ విధమైన పరిచయం చేశాడనే విషయాలు మధ్య మధ్యలో దైవ సేవకులు కూడా ఈ సమాచారం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక చిన్న ప్రార్థన చేయగానే వెంటనే దైవ సేవకులు, దైవజనులు ఒక సమాచారాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. ప్రత్యేకంగా మన మధ్యలో ప్రార్థన టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపు నుండి మనం కూడా ఇండియన్ క్రిస్టియన్ డే అనేది ఇప్పుడు ప్రారంభించాం కనుక దీన్ని రానున్న దినాల్లో మరి ఈ కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తులో మన భారతదేశంలో క్రైస్తవత్వం భారతదేశంలో నెలకొల్పింది మరి భారతీయులే అనే సంగతి తెలియడం కొరకు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఈ సమయంలో దైవ సేవకులు పాస్టర్ ఎలీషా గారు వచ్చి భారతదేశం క్షేమం కోసం, అలాగే దైవ సేవకులు మరి ఇప్పుడు కరోనా వైరస్తో చాలామంది ప్రజలు అతలాకుతలం అయిపోయి సెకండ్ వేవ్లో చాలామంది దైవ సేవకులు మనం కోల్పోయాం. ఎంతమంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో 800 మంది సేవకులు చనిపోయారని ఒక అంచనా, 800 మంది సేవకులు మరణించారని ఒక అంచనా. మొత్తం భారతదేశ పరంగా చూస్తే దగ్గర 2000-3000 మంది సేవకులు చనిపోయారనేది మరొక అంచనా ఉంది భారతదేశం మొత్తం మీద. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది సేవకులు చనిపోయారు తెలుగు పరిస్థితులను బట్టి. కాబట్టి ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్తూ ఉండగా ఇంతమంది దైవ సేవకులు మనం కోల్పోవడం మరి చాలా బాధాకరమైనప్పటికీ ప్రత్యేకంగా ఈరోజు మరి ఇండియన్ క్రిస్టియన్ డే చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందును బట్టి దేవుడిని మహింపరుస్తున్నాం. ఈరోజు తోమా గారిని ఆయన హతసాక్షి అయిన రోజు, ఆయన సువార్త అందిస్తే భారతదేశంలో మరి భారతదేశంలో ప్రజలు దాన్ని వేరే విధంగా అపార్థం చేసుకొని ఆయనను మరి సువార్త కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన రోజుగా ఈ తోమా గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమయంలో మరి మా మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపు నుండి ఈ కార్యక్రమాన్ని గుడివాడ పట్టణంలో మరి ఈ విధంగా ఇండియన్ క్రిస్టియన్ డే చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవ్యం మతం కాదు, ఇది మార్గం అని చెప్పడానికి, ఇది భారతదేశంలో క్రైస్తవత్వం అనేది శిష్యుడైన తోమా గారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి సువార్త అందించారనే ఒక ఆధారాల ప్రకారంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ డే చేసుకోవడానికి దేవుడు మాకు సహాయం చేస్తూ వస్తున్నారు. అందును బట్టి మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మధ్యలో మీడియా వారు ఉన్నారు కనుక ఒక 2 మాటలు దేవుని సేవకులు కరుణాసాగరయ్య గారు కూడా వచ్చి వారు లైవ్లో ఉన్నారు, వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఇండియన్ క్రిస్టియన్ డే అనే ఒక చారిత్రాత్మకమైన దినమును ప్రారంభించడానికి మరి మన దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ నాయకులకు మరి సంఘములకు ప్రభు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ స్థానికంగా మరి మేము భారతీయులము క్రైస్తవులము అని నిరూపిస్తూ స్థానిక పట్టణ పరిధిలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి పూనుకొని నాయకత్వం వహిస్తున్న పెద్దలకు మరి విశేషంగా దైవజనులు శ్యాంబాబు గారికి, ఈ వేదికను మనకిచ్చిన డాక్టర్ ఏదిద్యా గారికి, చేరువచ్చిన అభిషక్తులు ఆత్మీయులైన దైవజనులు మీకు మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో తోమా పలికిన మాట ఏంటంటే, తక్కిన శిష్యులు మేము పునరుద్ధానుడైన ప్రభువును చూచాము అన్నప్పుడు నేను ఆయన గాయాలు చూచి ఆయన మేకులలో గుర్తులలో వ్రేలు పెట్టి చూచితేనే కానీ నేను నమ్మను అన్న వ్యక్తి. మరి శ్యాంబాబాయ్ గారు తోమా గురించి కొన్ని మాటలు చెప్పారు. బైబిల్లో ఆయనకున్న ఒక పేరు ఏంటంటే అనుమానపు తోమా, డౌటింగ్ థామస్, అనుమానం పెనుబోతం. స్పష్టంగా ఉంటుంది జాన్ 20:25, నేను నమ్మను. దట్ సచ్ పర్సన్, నమ్మనన్న ఒక క్రైస్తవ శిష్యుడు మరి 52వ సంవత్సరం AD 52లో దైవ సంకల్పాన్ని బట్టి భారతదేశానికి, అప్పుడు కూడా ఆయన ఇష్టపడలేదని చెబుతారు భారతదేశం రావడానికి, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది సర్వాధికారి దేవుని చిత్తమే అన్నట్టుగా నమ్మనని పలికిన అనుమానపు తోమాను పరిశుద్ధాత్మ దేవుడు మన భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే పంపించి ఆ ఫస్ట్ మిషనరీగా మన దేశానికి దైవజనుడు తోమాను ప్రభు తీసుకొచ్చారు.
మరి ఆయన అద్భుతమైన సేవ చేశారు. నమ్మనన్నటువంటి తోమాను ప్రభు అభిషేకించి గొప్ప కార్యాలు సూచక్రియలు జరిగించారు. ఆయన వేలాది ఆత్మలు సంపాదించి హతసాక్షిగా ఆయన చనిపోయారు. ఆ దినాన్ని మరి ప్రత్యేకపరుస్తూ ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా మరి ఏర్పాటు చేసి ఈ దశాబ్దం అంతా 30వ సంవత్సరం వరకు దీన్ని కొనసాగించాలని ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ప్రభును స్తుతిస్తూ, క్రైస్తవ్యం మనకు నేర్పింది ఏంటనగా ప్రేమ, క్షమ, మరి ఐక్యత, వీటిని ప్రపంచానికి చూపిస్తూ మరి ప్రభువును మహింపరుద్దాం. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘానికి, దైవజనులకు ప్రభు పేరట శుభాలు తెలియచేయచ్చు. నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఎందుకు ఇండియన్ క్రిస్టియన్ డే చేసుకుంటున్నాము, ఈ క్రైస్తవత్వం యొక్క విలువ గురించి డాక్టర్ ఎదిర్ అన్నగారు కూడా వచ్చి దయచేసి మీడియాలో కొద్ది నిమిషాలు మాట్లాడతారు. 2 నిమిషాలు రండి. అన్నగారు కూడా ఇండియన్ క్రిస్టియన్ డే ఎందుకు, క్రైస్తవత్వం ఈ విధంగా భారతదేశంలో ఎలా వచ్చింది, ఈ ఇండియన్ క్రిస్టియన్ డే ఎలా చేసుకుంటున్నాం, ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం దేవుడు సహాయం చేస్తారు. అన్నగారు కూడా మీడియా ఉంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతారు. చేరి వచ్చినటువంటి సహోదరులు, సహోదరీలు, స్నేహితులు, అట్లనే మీడియా ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి భారతదేశ శ్రేయోభిలాషులు, పౌరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం జూలై 3వ తేదీ భారతదేశం అంతా ఇండియన్ క్రిస్టియన్ డే అని సెలబ్రేట్ చేయటం అనేది చాలా మంచి ఆనవాయితీగా మనం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే చాలామంది భారతదేశానికి క్రైస్తవత్వము ఇంగ్లీష్ వారో, బ్రిటిష్ వారో, అమెరికా వారో తీసుకుని వచ్చారని ఒక అపోహలో ఉండటం అనేది మనం చూస్తున్నాం. అది వాస్తవం కాదు. క్రీస్తు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలోనికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించారు. సుమారు 20 సంవత్సరాలు కేరళలో, అట్లనే తమిళనాడులో ప్రభు యొక్క సువార్తమానాన్ని ప్రకటన చేశారు. ఆదిమ క్రైస్తవత్వము, ఆదిమ క్రైస్తవ సంఘము ప్రారంభంలో యెరూషలేములో ఉండింది. ఆ తర్వాత యెరూషలేముకు దూరముగా మరి దూర ప్రాంతాలకు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త వ్యాపించింది. కేవలము యూదులకు మాత్రమే కాదు, యూదేతరులు, ఇతర దేశాలు, అన్ని భాషలు మాట్లాడేవారు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రాయశ్చిత్త బలిని ఆశ్రయించి నిత్య జీవానికి, మోక్షానికి ప్రాప్తులు కావచ్చు అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి సువార్తమానాన్ని తీసుకొని క్రీస్తు ప్రభు వారి శిష్యులు, అపోస్తులు అనబడతారు. వారు దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడి దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరిగిస్తూ క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అదే పందాలో ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా మొట్టమొదటిగా భారతదేశానికి రావడం జరిగింది. ఎవరో నా స్నేహితులు ఒకరు అన్నారు, మీరు బ్రిటిష్ వారి మతాన్ని ప్రచారం చేస్తున్నారు అని. నేను చెప్తున్నాను వినండి, బ్రిటిష్ వారికి యేసు ప్రభు వారి యొక్క సువార్త అందక ముందు 1600 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు యొక్క సువార్త భారతదేశానికి చేరిందండి. చాలా సంతోషం. తోమా గారు మన దేశంలో అద్భుతమైనటువంటి సేవ చేశారు. 20 సంవత్సరాల పాటు సుమారు ఇక్కడ సువార్త పని చేసి 7 సంఘాలు కట్టారని చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత మద్రాసుకు సమీపంలో మరి కొంతమంది ఆయనను మరి చంపేశారు. ఆయన హతసాక్షిగా ఈరోజు నిలబడ్డారు. కాబట్టి సువార్తను మొట్టమొదటిగా భారతదేశానికి తీసుకుని వచ్చినటువంటి క్రీస్తు ప్రభు శిష్యుడు తోమా యొక్క మరణ దినాన్ని, హతసాక్షిగా అయినటువంటి దినాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా క్రిస్టియన్స్ డే సెలబ్రేట్ చేయటం అనేది మనము గమనిస్తున్నాం. తోమా గురించి ఒక్క మాట చెప్పనివ్వండి. ఇందాక అయ్యగారు చెప్పారు తోమా డౌటింగ్ థామస్ అని. అనుమానము అనేది తోమా యొక్క వ్యక్తిత్వంలో మనం చూస్తున్నాం. కానీ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని కళ్ళారా చూసిన తర్వాత, మరణాన్ని, సమాధిని జయించినటువంటి క్రీస్తు ప్రభు వారిని కళ్ళారా చూసిన తర్వాత, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసిన తర్వాత, ఆయన ప్రక్కలో అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రక్కలో ఉన్నటువంటి గాయంలో చేయి పెట్టి వేలు పెట్టి చూసిన తర్వాత తోమా అన్నటువంటి మాట ఏమిటంటే, నా ప్రభువా, నా దేవా అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే ఆయన ప్రభువు, నా ప్రభువా నా దేవా అన్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాటగా మనం గమనిస్తున్నాం. ఈ మాట దేవగ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 1-2 మార్లు మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అన్నాడు, ప్రభువు నా ప్రభువుతో ఇలాగన్నాడు అన్నాడు. అక్కడ ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు? ఎలిజబెత్ కూడా లూకాసు వార్తలో నా ప్రభువు అనే మాటను ప్రస్తావిస్తుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సకల చరాచర జీవులను చేసినటువంటి దేవుడు, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు, యుగయుగాలు ఉన్నటువంటి దేవుడు, నిత్యుడగు దేవుడే ఆ ప్రభువు. ఆ ప్రభువును గూర్చినటువంటి మాటను ఇక్కడ తోమా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. నా ప్రభువా అన్నాడు. అంటే అర్థం ఏంటండి? ఇవాళ పునరుద్ధానుడైన క్రీస్తు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువారే సృష్టికర్త అయినటువంటి దేవుడని, యుగయుగాల నుండి ఉన్నవాడని దాని అర్థం. పాప మానవుల పాప ప్రాయశ్చిత్తార్థం కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పణ చేసి, ఆ తరువాత మరణాన్ని రుచి చూసి, మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువారే సర్వాధికారి అయిన దేవుడు. నా ప్రభువా అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం అది. తోమా ఒకప్పుడు అనుమానము, కానీ ఇప్పుడైతే అతడు ప్రభువుగా గుర్తించి ఆ ప్రభువుకి తన యొక్క జీవితాన్ని సమర్పణ చేసి దేవుని యొక్క ఆత్మశక్తితో మరి అనేక దేశాలు వెళ్ళి ఆసియా ప్రాంతంలో, ముఖ్యంగా భారతదేశంలో ప్రభు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించాడని చరిత్రలో మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, ఇంకొక మాట పెద్దలు ఉన్నారు, నన్ను చెప్పనివ్వండి. ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో తోమా మొదలు ఈ 2000 సంవత్సరాలుగా అనేక మంది మిషనరీలు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ సువార్తని దేశంలో ప్రకటించారు. కేవలం మాటతో మాత్రమే కాదు, క్రియల ద్వారా కూడా ప్రకటన చేశారు. నేను ఇక్కడ గుడివాడలో ఒక వైద్యాధికారిగా నేను ఉన్నాను. వైద్య రంగంలో క్రిస్టియన్ మిషనరీస్ చేసినటువంటి సేవలు అమోఘమైనవి. ప్రారంభంలో యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చిన వారిలో మరి క్రిస్టియన్ మెడికల్ డాక్టర్స్ ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కేవలము మాట ద్వారా కాదు, క్రియల ద్వారా క్రైస్తవులు తమ ప్రేమను, క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను కనపరిచారు. ఇది చాలా అద్భుతమైనటువంటి సంగతి. చాలామంది హతసాక్షులు అయిపోయారండి. గ్రహం స్టైన్స్ గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒరిస్సాలో లెప్రసీ పేషెంట్స్ మధ్య ట్రైబల్ ఏరియాస్లో విస్తారమైనటువంటి సేవ చేసినటువంటి గ్రహం స్టైన్స్ ఈ దేశంలో హతసాక్షిగా నిలిచారు. అనేక మంది భారతదేశం కొరకు విద్యా వ్యవస్థలో కూడా అనేక మంది విద్యా సంస్థలు స్థాపించిన వారు క్రిస్టియన్ మిషనరీస్ అండి. బెంగళూరులో కానీ, సిఎంసి వెల్లూరులో కానీ అనేక ప్రాంతాలు, చివరికి ఆంధ్ర రాష్ట్రంలో, నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో విద్యా సంస్థలు స్థాపించి, అట్లనే అనేకమైనటువంటి హాస్పిటల్స్ స్థాపించి గొప్ప సేవ చేసినటువంటి వారు క్రిస్టియన్ మిషనరీస్. మరొక మాట చెప్తాను ముగింపులో. సర్ ఆర్థర్ కాటన్ ఎవరు అనుకుంటున్నారు? ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి గొప్ప మిషనరీ. 30 సంవత్సరాల వయసులోనే కోయంబత్తూరులో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఇక్కడ గోదావరి డెల్టాలో జరిగినటువంటి గొప్ప ముప్పును కళ్ళారా చూసి గోదావరి డెల్టా ప్రజలను, ఆంధ్ర ప్రజలను, భారతదేశ ప్రజలను రక్షించడానికి ధవళేశ్వరం బరాజ్ కట్టినటువంటి గొప్ప దైవజనుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయనతో పాటు వచ్చినటువంటి మిషనరీస్, బౌడెన్ బీర్లు అనేకమైనటువంటి విద్యా సంస్థలు స్థాపించి గోదావరిలో గొప్ప సేవ చేశారు. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. 2000 సంవత్సరాల కాలంలో క్రైస్తవులు భారతదేశం మీద కురిపించింది దేవుని ప్రేమ. చాలామంది అన్నారు ఇది మత ప్రచారం అని. కాదు, ఇది ప్రేమ ప్రచారము. ప్రేమ పిచ్చితో క్రైస్తవులు భారతదేశాన్ని హృదయపూర్వకంగా ప్రేమించారు. అందుకనే ఆల్ ఇండియా నేషనల్ క్రిస్టియన్ డేని, సెయింట్ థామస్ హతసాక్షి అయినటువంటి దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో గర్వకారణం. సంతోషిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు, దేవుడి భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు అని చెప్పడానికే ఈ దినాన్ని మనం పురస్కరించుకొని చేస్తున్నాం. దేవుడి మాటలు మీ అందరి వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.
ఈ కార్యక్రమం ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాం. చాలామంది సేవకులు రావాలి, కానీ ఈ కరోనా వైరస్ పరిస్థితులు, వాతావరణ అనుకూలాన్ని బట్టి కొద్దిమంది సేవకులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము. దైవజనులు ఇంతమంది ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. దయచేసి బ్రీఫ్ ఇంట్రడక్షన్లో ఇక్కడ సిటీ కేబుల్ వాళ్ళు, ప్రార్థన టీవీ ఛానల్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఇంట్రడక్షన్లో ఈ ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క ప్రాముఖ్యతను గురించి, తోమా గారు ఎందుకు వచ్చారనే విషయం మీద కొన్ని మాటలు చెప్పడానికి పెద్దలు మన మధ్యలో దైవసాకులు బర్నబాస్ అయ్య గారు, అలాగే బిషప్ అప్పిగట్ల జాషువా అయ్య గారు ఉన్నారు. వారు కొన్ని మాటలు తెలియజేసే ముందు మరి మంద సువర్ణ బాబు అన్న గారు వచ్చి ఇండియన్ క్రిస్టియన్ డే గురించి ఒక మాట చెప్పి విశేష చెప్పిన తర్వాత దైవసాకులు కొన్ని మాటలు తెలియజేస్తారు. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా చేరువచ్చినటువంటి సేవకులకు, వేదికను అలంకరించిన దైవజనులు, అతిమద మహారథులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. యదిద్య అన్న గారికి వందనాలు, బర్నబాస్ అయ్య గారికి, కర్ణసాగర్ అన్న గారికి, బిషప్ డాక్టర్ అప్పిగట్ల జాషువా అయ్య గారికి చేరొచ్చినటువంటి మీకు వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రశస్త నామాన్ని బట్టి మరి 2000 సంవత్సరాల క్రిందటే యూద వంశస్థులైనటువంటి వారు భారతదేశానికి వర్తక వ్యాపారం ద్వారా వారి దేశంలోనికి వస్తూ పోతూ ఉండేవారు. అయితే సువార్తను మాత్రం తోమా గారు తీసుకురావటం, మొట్టమొదటిసారిగా ఆయన పంజాబ్ దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక రాజు కొడుకు చనిపోతే అక్కడ బ్రతికించి, అక్కడి నుంచి కేరళకు వచ్చి, కేరళ నుంచి మద్రాసు వచ్చి, మద్రాసు ద్వారా అనేకమైనటువంటి చర్చి స్థాపన చేసి దేవుని యొక్క సువార్తను మరి ఈ భారతదేశానికి అందించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తిగా మరి తోమా గారిని మనం చూడవచ్చు. మరి ఆయా ప్రాంతాల్లో యెరూషలేంలో మేము వెళ్ళినప్పుడు అక్కడ చూపించినటువంటి ప్రాంతం యేసుక్రీస్తు లాజర్ గారు చనిపోయినటువంటి లాజర్ గారు ఇంటి దగ్గరలోనే వారి ఇల్లు కూడా ఉండేదని తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఆయన యెరూషలేం పట్టణం నుంచి వారు భారతదేశానికి వచ్చి సువార్తను, అంటే భూమి పుట్టక మునిపే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ లేఖనం మరి ఈరోజు కూడా మనం జరిగిస్తుంది. అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా మరి భారతదేశానికి మాత్రం మరి సేవను, దేవుని యొక్క పరిచర్యను, ప్రేమను, అనేకమైనటువంటి విషయాలని మనకు తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి మరి తోమా గారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మరి ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మహా సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి కొన్ని అమూల్యమైన మాటలు అందించడానికి మన మధ్యలో దేవుని సేవకులు, దైవజనులు, పెద్దలు బిషప్ అప్పిగట్ల జాషువా అయ్య గారు అడిగాము. అయ్యగారు బయటికి రావడానికి ఇబ్బందికరంగా ఉన్న ప్రేమతో, మమ్మల్ని ప్రేమతో డెల్టా ప్లస్ అని భయపిస్తున్నా మరి దైవజనులు ప్రేమతో ఈ విధంగా రావడం చాలా సంతోషకరమైన విషయం. నేను బయటికి రానని కూడా ప్రేమతో వచ్చారు. దైవజనులకి ప్రేమ వందనాలు తెలియజేస్తూ అయ్యగారు మీడియా ఉందని వారు వెళ్ళిపోతారని 2 అమూల్యమైన మాటలు భారతదేశానికి క్రైస్తవత్వం యొక్క విలువను తెలియజేయాల్సిన ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సభాధ్యక్షులు, దైవజనులు జి శ్యాంబాబు గారికి, వేదికను అలంకరించిన అంతర్జాతీయ సువార్థికులు రెవరెండ్ డాక్టర్ సజ్జా బర్నబాస్ గారికి, అలాగే రెవరెండ్ జి కరుణాసాగర్ గారికి, మన హోస్ట్ ప్రముఖ వైద్యులు, సువార్థికులు, లూకా సువార్త అపోస్తల కార్యాలు చూసినప్పుడల్లా డాక్టర్ యదిద్య గారు గుర్తుకొస్తాడు నాకు. కనుక వారి వృత్తి చేస్తూనే దేవుని యొక్క సేవ చేస్తున్నారు. ఆయన అంకులన్నీ నన్ను ప్రేమపూర్వకంగా పిలుస్తారు. మరి కుమారుని సమానులు. వారికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇండియా క్రిస్టియన్ డే తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ప్రపంచంలో రకరకాలైన రోజులు పెట్టారు. 2 వారాల క్రితం ఫాదర్స్ డే అని, అలాగే పోయిన 3 రోజుల క్రితం డాక్టర్స్ డే అని, ఈ రకంగా పెట్టారు. కానీ క్రైస్తవుల తరపున కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఒక ప్రత్యేకమైన రీతిలో ఇండియన్ క్రిస్టియన్ డే మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుని యొక్క మహాకృప.
యాకోబు పత్రిక 5:10 ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నా ప్రియమైన సహోదరులారా, మీకంటే ముందుగా బోధించిన ప్రవక్తలను వారి శ్రమానుభవమును జ్ఞాపకం చేసుకోండి అని దైవ సేవకులు చాలామంది చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మందిలో ఒకడు తోమా. ఆయన సాధారణంగా ఏమంటారంటే డౌటింగ్ థామస్ అంటారు. నిజంగా ఆయన లేచాడా? ఆయన యొక్క గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. అలాంటి వాడు ప్రభువుని నమ్ముకుని పునరుద్ధాన శక్తిని పొంది మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని అక్కడ నుండి భూదిగంతంలో వరకు సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మార్కు సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పిన లేఖనాన్ని తీసుకుని శిష్యులందరూ స్కాటర్ అయిపోయారు. యాకోబు భక్తుడు చిరచ్ఛేదం చేయబడ్డాడు, అపోస్తలుడు. కానీ మిగిలిన వారు యోధా ఉరి వేయబడ్డాడు. 10 మంది ఆ రీతిగా వచ్చేసారు. భారతదేశానికి వచ్చాడు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు. మలబార్ ద్వీపానికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా కేరళ బ్రాహ్మలు. ఆ బ్రాహ్మల్ని ప్రభువులోకి నడిపించిన వాడు. వాళ్ళంతా కూడా సిరియన్ క్రిస్టియన్స్గా, కేరళ క్రిస్టియన్స్గా పిలువబడిన కారణం సెయింట్ థామస్. వాళ్ళు పంపా నదిలో మునిగి ఆ నీళ్లు పైకేస్తూ ఓం నమః శివాయ అంటూ మంత్రాలు చదువుతుంటే అప్పుడు ఆయన వెళ్ళాడు. సువార్త ఎట్లా ప్రకటించాలో మనకు ఒక మాదిరి. ఆయన నెగిటివ్ ప్రీచింగ్ కాదు, పాజిటివ్ ప్రీచింగ్. అది దగ్గరికి వెళ్ళి, మహాశయ మీరు నీళ్ళు అలా పైకేస్తున్నారు, మళ్ళీ పైన ఉండలేదు, కింద పడుతున్నాయి ఏంటండి అన్నారు. మరి నీళ్ళు పైకేస్తే కింద పడికి ఏం చేస్తాయి? గురుత్వాకర్షణ శక్తి లేదు, భూమి ఆకర్షణ శక్తి ఉందంటారు పంతులు గారు. ఓహో అలాగా? అబ్బాయి లేదు, మనం నీళ్ళు పైకేసామంటే అలా ఉండాలి అంటాడు. నువ్వు చేయగలవంటే అప్పుడు దిగాడు. ఆ బ్రాహ్మణోత్తముల మధ్యలో దిగి ఆయన చరిత్ర మనం చదువుకుంటే తెలుస్తుంది. నీళ్ళు అలా పైకి విసరగానే, యేసు నామంలో విసరగానే అక్కడ ఆగిపోయినాయి. మళ్ళీ పడుగాకంటే పడ్డాయి. ఎంత ఆశ్చర్యం! వాళ్ళు వెంటనే ప్రభువులోకి వచ్చారు. చనిపోయిన వాడిని కూడా లేపాడు. చెప్పడానికి టైం కాదు. కానీ ఆ మహానుభావుడు మరి మద్రాసు వచ్చిన తర్వాత ఒక కొండ మీద ప్రార్థన చేసుకుంటుంటే బళ్ళెం పెట్టి ఆయన పొడి చేశారు. అయితే ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికి రాలేదు. ఫ్రెంచ్ వాళ్ళు ఇంకా కొంతమంది వ్యాపారవేత్తలు అటు ఇటు వచ్చారు. ఆ గొప్ప దైవజనుడి యొక్క మరణ స్థలాన్ని సెయింట్ థామస్ మౌంట్గా పెట్టారు. సెయింట్ థామస్ మౌంట్ స్టేషన్, రైల్వే స్టేషన్ పెట్టారు. అలాగే మెరీనా బీచ్లో ఆయన సమాధి దగ్గర కూడా ఆయన మరి పెద్ద చర్చి కట్టారు, కేథడ్రల్స్. ఆర్సీఎం వాళ్ళు యెరూషలేం వెళితే అన్ని ఆర్సీఎం వాళ్ళ మాన్యుమెంట్స్ గుళ్ళు కట్టేది. బ్లెస్ బి దేర్ మెమరీ. కీర్తనలు 112 అంటారు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు. అలాగే సామెతలు మరి 10:7 నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా. సెయింట్ థామస్ గారు కానీ, అలాగే సర్ ఆర్థర్ కాటన్ గారు కానీ, నోబెల్ కాలేజీ ఫౌండర్ గారు కానీ, అలాగే మెక్లార్న్ హై స్కూల్ ఫౌండర్ గారు కానీ, ఈ గొప్ప గొప్ప బ్రిటిషర్స్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. దేవుని కృపను బట్టి వారిని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. రోమా 5:1 విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమే. యాకోబు 2:22 అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు, దేవునికి స్నేహితుడని. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మిమ్మల్ని అందరం చూచే మహాభాగ్యం. ఆయన యొక్క మహాకృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమం చేసిన దైవ సేవకులను నేను అభినందిస్తున్నాను. పరమ తండ్రి, మా పితరులు, మా మిషనరీస్, గొప్ప గొప్ప దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నాయన ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే రోజుని ఐపీసీ ఫౌండర్ పిఎం శామ్యుల్ గారిని, అలాగే అపోస్టల్ పిఎల్ పరంజ్యోతి గారిని, అలాగే ఎన్ డానియల్ అయ్య గారిని, మందల రాజరత్నయ్య గారిని, సాధు సుందర్ సింగ్ గారిని, భగత్ సింగ్ గారిని,
అలాగే ప్రభు ఇంకెంతోమంది గొప్ప దైవ సేవకులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఆరోగ్యమూర్తి నాయన గారిని, చెట్టి భానుమూర్తి గారిని, చౌదరి పురుషోత్తముడు గారిని, ఇలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బ్రిటిషర్స్ వారు మమ్మల్ని ప్రేమించి ఉన్నతమైన స్థితిలో పెట్టి బ్లెస్ విత్ దేర్ మెమరీ లార్డ్. దేవా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా సెయింట్ థామస్ గారిని భారతదేశ ప్రభుత్వం కూడా పోస్టల్ స్టాంప్ ఒకటి రిలీజ్ చేసింది. నిజంగా ఆయన హతసాక్షి అయిపోయాడు. ఒకప్పుడు క్రీస్తుని పునరుద్ధానాన్ని నమ్మలేని వ్యక్తినైనా, కానీ పునరుద్ధాన శక్తిని పొందుకొని తోమారా నా గాయాల్లో వేలుబెట్టి చూడని చెప్పిన మాటను బట్టి తలకిందులైపోయాడు ఆయన. నిజంగా మాలో ఉన్న అల్ప విశ్వాసం తీసివేసి తోమా వంటి విశ్వాసం అనుగురించి మేమున్న స్థలాల్లోనే కాకుండా సుదూర ప్రాంతాల్లోకి వెళ్ళి నిశ్చితమైతే మా ప్రాణాలను పణంగా పెట్టి హతసాక్షులు అవడానికి సహాయం చేయండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంచి విలువైన మాటలు అందించిన దేవుని సేవకులు పెద్దలు బిషప్ అప్పిగట్ల జాషువయ్య గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరగడానికి దేవుని చిత్తమై ఉంది. దైవ సేవకులు బర్నబాస్ గారిని కలుసుకున్నప్పుడు ఏ కార్యక్రమము ఏం చేస్తున్నారని దైవజనులు అడుగుతున్నప్పుడు కలిసి మరి చేయడం కొరకు దైవజనులు ఈ రోజైనా సరే నేను కార్యక్రమం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం అని చెప్పి బలపరుస్తున్న తరుణంలో వాతావరణం అననుకూలంగా ఉంది, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, బయట సరిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సమూహాలతో ఉండడం మంచిది కాదన్న ఉద్దేశంతో కొద్దిమంది సేవకులతో కలిసి ఈ విధమైన ప్రేయర్ చేసుకోవడానికి, ఇలా కొద్దిమంది కలిసి ప్రార్థన చేసుకోవడానికి గ్యాదర్ అవుతాం అయ్యగారని అయ్యగారితో మేము డిస్కస్ చేసినప్పుడు చాలా మంచి పని చేయండి అని ప్రోత్సహించారు. బర్నబాస్ అయ్య గారు కూడా మన మధ్యలో మీడియా వారు ఉన్నారు కనుక వారు కూడా కొన్ని మాటలు ప్రేమతో ఇండియన్ క్రిస్టియన్ డే గురించి కొన్ని విలువైన మాటలు మనకు అందిస్తారు. అంతర్జాతీయ ప్రసంగికులు మరి బర్నబాస్ అజ్జాయి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ కొన్ని మాటలు తెలియచేయవలసిందిగా దైవజనులను కోరుతున్నాం. నామానికి మహిమ కలుగును కాక. దైవజనులందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న దేవుని దాసులు డాక్టర్ అప్పికట్ల జాషువా గారికి, కరుణసాగర్ అయ్య గారికి, కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి శ్యాంబాబు గారికి, అలాగే డాక్టర్ ఎదిద్యా గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆసక్తితో ప్రార్థించడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందన వచనాలు తెలియజేస్తున్నాను. ఇండియన్ క్రిస్టియన్ డే అనే పేరుతో ఈ రోజు నుంచి అంటే 2021వ సంవత్సరం నుంచి 2030వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్స్ చేయాలి అనే ఒక నిర్ణయానికి కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, క్రైస్తవ నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. 2030వ సంవత్సరం నాటికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించి 2000 సంవత్సరాలు పూర్తవుతుంది 2030కి. అంటే ఈ 2000 సంవత్సరం వచ్చే వరకు, అంటే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య యొక్క 2000 సంవత్సరం వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ ఈ విధంగా చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ఈ థోమస్ డే ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ఇండియా వ్యాప్తంగా లేక భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగకపోయినా కొన్ని ఆర్థడాక్స్ క్రిస్టియన్ చర్చెస్లో దీన్ని థోమస్ డేగా లేక తోమా దినంగా పరిగణించి కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. ఆ సంగతి క్రైస్తవ సమాజానికి తెలియదు, చాలామందికి తెలియదు. ఈ రోజును కేవలం తోమా దినంగా కాకుండా ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే తోమా భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చాడు 2000 సంవత్సరాల క్రిందట. కాబట్టి దానిని పురస్కరించుకొని మన భారతదేశంలో 2000 సంవత్సరాలకు పైగా క్రైస్తవ్యము ఉంది. క్రైస్తవ్యం అనేది భారతదేశానికి క్రొత్త కాదు. భారతదేశానికి నిన్నగాక మొన్న ఎవరో తీసుకువచ్చినటువంటి మతం కాదు అనే విషయాన్ని తేటగా చెప్పి క్రైస్తవ్యం అసలు ఎందుకు వచ్చింది, క్రైస్తవ యొక్క విలువలు ఏమిటి,
క్రైస్తవులు ఏం చెయ్యాలి ఈ దేశంలో, అది కూడా ఒక సవాలుగా మన ఎదుట ఉంచడానికి ఏర్పాటు చేయబడిన దినం ఇది. ఈరోజు ఒక పండుగ చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన దినం కాదు ఇది. వాస్తవంగా మనకు క్రిస్మస్ ఉంది, మనకు ఈస్టర్ ఉంది, మనకి ఇంకేవేవో చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉన్నాయి. కానీ పండుగ చేసుకోవడానికి ఇది కేవలం ఒక ఉత్సవంగా ఏర్పాటు చేయబడినటువంటి దినం మాత్రమే కాదు. ఈ దినం మనం అనేకమైనటువంటి గత కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ, గతము కంటే కూడా మనం చెయ్యవలసినటువంటి పని ఇంకా చాలా మిగిలి ఉంది. కాబట్టి వాళ్ళు ప్రారంభించారు, మనము దాన్ని కొనసాగించి మన జీవితాలు ముగించే వరకు కూడా దాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈ దినాన్ని నేనేమంటానంటే, ఇండియన్ క్రిస్టియన్ డేని క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తిరిగి భారతదేశం యొక్క రక్షణ కొరకు మనలను మనం సమర్పించుకునే దినంగా మనం పరిగణించుకుంటే చాలా బాగుంటుంది. ఏదో తోమా గారిని జ్ఞాపకం చేసుకోవడం, లేకపోతే తోమా ఎక్కడో సువార్త తీసుకొచ్చాడని చెప్పడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం క్రీస్తు పుట్టినప్పుడు. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. యేసయ్య వచ్చాడు, తోమా గారు వచ్చారు, అనేక మంది మిషనరీలు వచ్చారు. వారి జీవితాలను ఇక్కడ త్యాగం చేశారు, వారి బ్రతుకులను ఫణంగా పెట్టారు, వారి జీవితాలలో ఉన్న చివరి ఊపిరిని కూడా ఇక్కడే వదిలిపెట్టారు. అలాగే పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశంలోనికి వచ్చినప్పుడు, ఈ దేశాన్ని ఆక్రమించుకున్న సందర్భాలలో అప్పట్లో ఉన్నటువంటి జెస్యూట్ మిషనరీస్ అనేటువంటి వాళ్ళు, జిగెన్బాగ్, బర్తిలోమై ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ దేశానికి వచ్చి ఆ సమయాల్లో దేవుని యొక్క సువార్తను ఇక్కడ అద్భుతమైన రీతిలో ప్రకటించారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ పెడితే, ఈస్ట్ ఇండియా కంపెనీని బేస్ చేసుకొని కొంతమంది మిషనరీస్ వచ్చి ఇక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. జాగ్రత్తగా గమనించాలి. ఒక అపోహ, అలాగే ఒక మిస్అండర్స్టాండింగ్ ఏమిటయ్యా అంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి భారతదేశానికి ఏదో హాని చేశారు అని. సరే, అది రాజకీయం. పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, వ్యాపారాలు చేసుకున్నారు, వాళ్ళు కొన్ని ఏరియాస్ను ఆక్రమించుకున్నారు, అదొక రాజకీయం, అదొక వ్యాపారం. కానీ క్రైస్తవ్యము వేరు, రాజకీయం వేరు. క్రైస్తవ్యం వేరు, వ్యాపారం వేరు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా. ఈ రెంటిని ఒకే త్రాటి మీద కట్టి వాళ్ళందరినీ చాలామంది మన దేశస్తులు ద్వేషిస్తూ ఉంటారు. వాస్తవంగా పోర్చుగీస్ వ్యాపారులు ఏం చేశారు, లేకపోతే బ్రిటిష్ యొక్క రాజకీయవేత్తలు ఏం చేశారు అనేది నాకు అప్రస్తుతం, వాటిని ప్రక్కన పెట్టండి. కానీ వాళ్ళను బేస్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూచినటువంటి దేవుని సేవకులు. వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. మిషనరీస్ ఎవరు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయలే, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పోర్చుగీస్ వాళ్లకు అప్పట్లో ఉన్నటువంటి జిగెన్బాగ్ కానీ లేకపోతే బర్తిలోమై కానీ వీళ్ళంతా కూడా వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళ యొక్క వ్యాపారాలకేమి సపోర్ట్ చేయలే. మిషనరీస్ వచ్చేసేసి వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు, మన దేశానికి సపోర్ట్ చేశారు, మన దేశం యొక్క అభివృద్ధికి దోహదం చేశారు, మన దేశం యొక్క పురోభివృద్ధికి వాళ్ళు సహాయం చేశారు. అది చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి. ఈ దేశంలో నుంచి ఏదో కొల్లగొట్టుకొని పోవాలని ఎవరో రాజకీయవేత్తలు వస్తే ఈ దేశానికి ఇచ్చిపోవాలని వచ్చినటువంటి వాళ్ళు దేవుని యొక్క సేవకులు. ఈ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వారు దేవుని సేవకులు. కాబట్టి దేవుని సేవకులకు రాజకీయాలకు, దేవుని సేవకులకు వ్యాపారాలకు మధ్యలో లింక్ పెట్టొద్దు. దేవుని యొక్క ప్రేమను జాగ్రత్తగా, దాన్ని విభజించి జాగ్రత్తగా చూడగలిగితేనే దేవుని ప్రేమ ఏంటో అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమ యొక్క మహత్యం ఏమిటో అర్థమయ్యేది దేవుని సేవకుల యొక్క త్యాగాలను చూచినప్పుడు. ప్రాముఖ్యంగా ఇది విదేశీయుల మతము అనేటువంటి ఒక ముద్ర దీని మీద పడింది. చాలామంది ఇప్పటికి కూడా తెల్లోళ్ళ మతం, అమెరికా వాళ్ళ మతం అంటాడు. ఇదంతా చదువుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు? అమెరికా అంతా కనిపెట్టబడి తిప్పి తిప్పి కొడితే 500 సంవత్సరాలు అవలా. అమెరికా దేశం కనిపెట్టబడే 500 సంవత్సరాలు చిల్లర అయ్యింది. కానీ భారతదేశానికి సువార్త వచ్చింది 2000 సంవత్సరాలకు పూర్వం. 2000 సంవత్సరాలు దాటి 2000 సంవత్సరాలు అయ్యింది భారతదేశానికి సువార్త వచ్చి. తర్వాత యూరప్లో సువార్త
భారతదేశానికి వచ్చిన తరువాత 250-300 సంవత్సరాలకు కానీ యూరోప్లోనికి సువార్త వెళ్ళలేదు. అంటే యూరోప్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలకు. ఈ విధంగా సువార్త వాస్తవంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో సువార్త అందినటువంటి దేశాల్లో మొదటి దేశం అంటే మిగిలినటువంటి ప్రక్కన ఉన్నటువంటి దేశాలను వదిలిపెడితే ఈ ఆసియా ఖండంలో భారతదేశానికి అగ్ర భాగం ఉంది, లేకపోతే చాలా ప్రముఖ భాగం ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. సత్యాన్ని సమాధి చేసి అట్టి పెట్టడం అనేది సాధ్యం కాదు. సమాధి ఒకవేళ చేసినా సరే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థాన బలము సత్యాన్ని మళ్ళా వెలుపలికి తీసుకుని వచ్చి సత్యము వ్యాపింపచేయబడేటట్లుగా చేస్తుంది. అది మనం గమనించాలి. ఈరోజు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకుందాం. మనమందరం ఎవరమో తెలుసా? మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము వలన తిరిగి నూతనముగా జన్మించినటువంటి వ్యక్తులం. ఆయన పునరుత్థాన బలాన్ని ప్రకటించడానికి క్రీస్తు యేసు ద్వారా పిలువబడినటువంటి వ్యక్తులం. కాబట్టి తోమా ఇక్కడికి తెచ్చాడు, దానిని కొనసాగించవలసిన బాధ్యత మనకందరికీ ఉంది. మిషనరీలు దాన్ని కొనసాగించారు. ఈ రోజున తోమా లేడు, మిషనరీలు లేరు, ఇక్కడ ఆనాటి సేవకులు ఎవరు లేరు, కానీ ఈనాడు మీరున్నారు, నేనున్నా. కాబట్టి వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టుడే? జస్ట్ సెలబ్రేట్ చేసుకోవడమా? జస్ట్ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడమా? కాదు, మనల్ని మనం డెడికేట్ చేసుకుని ముందుకు అడుగు వేయడం. విద్య క్రైస్తవుల ద్వారానే ఈ దేశంలో పరిడవిల్లింది. అలాగే వైద్య రంగం, దైవ సేవకులు డాక్టర్ గారు చెప్పినట్లుగా వైద్య సేవలు క్రైస్తవుల ద్వారానే ఈ దేశంలో అభివృద్ధి చెందాయి. సాంఘిక సంస్కరణలు క్రైస్తవులు లేకపోతే సంస్కరణలు జరిగి ఉండేవి కాదు. ఈ రోజుకు భారతదేశం ఎంత అట్టడుగున, ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత అరాచకాలతో నిండి ఉండేదో చెప్పడానికి వీల్లేదు. అందుచేత ఏ దురాచారాలను రూపుమాపడానికి క్రైస్తవ్యము తోడ్పడిందో, ఏ దురాచారాలను రూపుమాపడానికి బైబిల్ గ్రంథం దోహదం చేసిందో, ఏ యొక్క అనాగరిక సంస్కృతిని నిర్మూలన చేయడానికి బైబిల్ ఉపకరించిందో, ఏ ప్రేమను సమాజానికి చూపించడానికి బైబిల్ ఉపయోగపడిందో, ఏ పిల్లల యొక్క జీవితాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి పిల్లలకు బైబిల్ ప్రాధాన్యత ఇచ్చిందో, పేదరికంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి బైబిల్ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిందో, ఆకలితో ఉన్న వారికి ఏ విధంగా సహాయం చేయడానికి బైబిల్ ప్రాధాన్యత ఇచ్చిందో, అలాగే కొట్టబడి గాయాలతో నింపబడి పడిపోయినటువంటి వ్యక్తికి ఒక మంచి సమరయుడిలాగా ఏ విధంగా గాయాలు కట్టడానికి బైబిల్ ఉపయోగపడిందో, అదే రీతిగా మనం కూడా గాయాలు కట్టే పరిచర్య చేయాలి. మనం కూడా ఆకలి తీర్చే పరిచర్య చేయాలి. మనం కూడా ఆదుకునే పరిచర్య చేయాలి. మనం కూడా ఆదరించే పరిచర్య చేయాలి. మనం కూడా జీవితాలను త్యాగం చేసే పరిచర్య చేయాలి. యేసు వచ్చినా, మరెవరు వచ్చినా, ఏ మిషనరీలు వచ్చినా వారు ఏమి పట్టుకుపోవడానికి రాలేదు. వారికి ఉన్న సమస్తాన్ని, వారికి ఉన్న వాటిని, వారికి ఉన్న జ్ఞానాన్ని, వారికి ఉన్న ప్రేమను మన కొరకు దారపోయడానికి వచ్చారు వాళ్ళు. అదేవిధంగా దారపోసే సమర్పణ మనకుంటేనే ఈ దేశానికి మనం ఏమైనా సేవ చేయగలుగుతాం. ఈ దేశానికి క్రైస్తవ్యము చీడ పురుగులాగా మారకూడదు. క్రైస్తవ సేవకులు కానివ్వండి, క్రైస్తవ విశ్వాసులు కానివ్వండి, ఈ దేశానికి దౌర్భాగ్యకరమైనటువంటి రీతిలో మారకూడదు. ఈ దేశానికి ఉపకరించడానికే దేవుడు ఈ దేశంలో నుంచి మిమ్మల్ని నన్ను లేపాడు. ఒకప్పుడు బయట ఉన్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. ఇప్పుడు లోపల ఉన్న మనమే నైతిక విలువలను పెంపొందింప చేయాలి, ఆధ్యాత్మిక విలువలను పెంపొందింప చేయాలి, ఆశీర్వాదాలను ఈ దేశానికి ఇవ్వాలి. అనాగరికమైనటువంటి జీవితాలలో నుంచి ప్రజలకు ఒక మంచి దారిలోనికి తీసుకుని రావాలి. అపవిత్రమైనటువంటి జీవితాల్లో నుంచి పవిత్రతలోనికి ప్రజలను నడిపించాలి. ఈ దేశాన్ని నీతియుక్తమైనటువంటి విధానంలోనికి తీసుకుని వెళ్ళడానికే మీరు నేను ఇంకా ఇక్కడ ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. మునుపటి కంటే ఎక్కువగా మన మీద ఈ రోజున బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను మనం తుదమట్టుకు కొనసాగించవలసినటువంటి అవసరత ఉంది. చివరిగా ఒక్క మాట చెప్తాను. దైవజనుడైన పౌలు రోమియులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయములోను 10వ అధ్యాయములోను దాంట్లో తన హృదయాభిలాషను చాలా చక్కగా వ్యక్తం చేశాడు. నా స్వజనులు రక్షించబడవలెనని నా హృదయాభిలాషయు నా దేవునికి చేయు ప్రార్థనను ఉన్నది అన్నాడు. నా దేశం,
మన స్వజనులు అంటే భారతీయులు రక్షించబడాలనే ఆశ మీకు మాకుందా? ఈరోజు ఎవరో తోమాకుంది వచ్చాడు, జిగన్ బాగ్కుంది వచ్చాడు, బర్తిలోమైకుంది వచ్చాడు, విలియం కేరీకుంది వచ్చాడు, అలాగే ఇంకా అనేక మంది మిషనరీలు ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చారు. హైడ్ లాంటి వాళ్ళు వచ్చారు, ఇంకా అనేక మంది మిషనరీస్ వచ్చేసేసి ఇక్కడ అద్భుతమైన పరిచర్యలు చేశారు. ఈ దేశం మీద ప్రేమ లేకపోతే ఈ దేశానికి రావడం ఎందుకు? ఈ దేశంలో ఈ సేవలు చేయడం ఎందుకు? మరి వాళ్ళందరూ మనల్ని ప్రేమించారు, ఆ ప్రేమను జుర్రుకోవడమేనా మన పని, లేకపోతే ప్రేమను పంచడం అంటూ ఏమైనా ఉందా ఈరోజు? సో దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు అవర్ పీపుల్. మన ప్రజలకు దేవుని ప్రేమను పంచవలసిన బాధ్యత మనకుంది. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. దాదాపుగా మొన్న జూమ్లో ఇదే విషయంలో ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా అనేక మంది ప్రముఖ దైవ సేవకులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలో దాదాపు 800 మంది సేవకులు కానీ సేవకురాండ్రు కానీ 800 మంది చనిపోయారు. మీరు నేను ఎందుకు చచ్చిపోకుండా ఇంకా బతికున్నాం ఇక్కడ? కేవలం చర్చెస్ కట్టడానికి కాదు, లేదా మన యొక్క సంస్థానాలను నిర్మించుకోవడానికి కాదు, దేవుని ప్రేమను పంచడానికి మనం ఇంకా ఇక్కడ మిగిలి ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించడానికి ఇక్కడ మిగిలి ఉన్నాం. అవినీతిలో నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి ఇక్కడ మిగిలి ఉన్నాం. దేశంలో పరిశుద్ధతను నెలకొల్పడానికి మనం ఇక్కడ మిగిలి ఉన్నాం. అందుచేత అపరిశుద్ధతతో రాజీ పడకండి, అపవిత్రతతో చేతులు కలపకండి, అపవిత్రమైనటువంటి కార్యక్రమాలకు మీరెక్కడ ఎవరు ఒత్తాసివ్వకండి. చావొచ్చినా సరే దేవుని కొరకు నీతిగా చావండి, అంతేగాని పాపములో చావకండి. అపరాధాల్లో నుంచి పాపాల్లో నుంచి బయటకు తీసుకువచ్చినటువంటి దేవాది దేవుని కోసం నమ్మకంగా బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. అప్పుడే ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క వాల్యూ మనం సమాజానికి చూపించగలుగుతాం. క్రైస్తవ దినము అంటే ఏంటి? ప్రేమతత్వాన్ని పంచే దినం, సేవ చేసే దినం, సమాజానికి ఉపకరించే దినం. కాబట్టి ఆ ఉపకారం చేయడానికి మనం సమర్పించుకొని మనం కూడా నమ్మకంగా ముందుకు అడుగులు వేయడానికి పూనుకుందాం. నమ్మకమైన రీతిలో ముందుకు సాగడం మనందరి యొక్క విద్యుక్త ధర్మం, బాధ్యత. ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా మిషనరీలకు ఎన్నో ఆటంకాలు కలగజేశారు. ఆ సంగతులు మీకు తెలియకపోవచ్చు. బ్రిటిష్ వాళ్ళందరూ మిషనరీలకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళని ఇక్కడికి రాకుండా ఎన్నో ఆంక్షలు పెట్టారు. అలాగే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయకుండా ఆటంక పెట్టారు. వాళ్ళల్లో కొంతమంది వీళ్ళందరికీ సేవ చేసి వీళ్ళని పైకి తీసుకొస్తే, రేపు వీళ్ళందరికీ జ్ఞానాన్ని నేర్పిస్తే, వీళ్ళందరికీ చదువు నేర్పిస్తే మన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వీళ్లకు విద్య అందడానికి వీల్లేదు అనే ఆంక్షలు కూడా పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. కానీ మిషనరీలు దేన్ని లెక్క చేయలేదు. కొంతమంది మిషనరీస్ని బ్రిటిష్ వాళ్ళే జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటిష్ రాజకీయవేత్తలు వాళ్ళ యొక్క మిషనరీలని వాళ్ళ దేశంలో నుంచి వచ్చిన వాళ్ళను జైళ్ళలో పెట్టారు, రాకుండా వీసాలు ఇవ్వకుండా ఆపేశారు. అయినప్పటికీ తెగించి దొడ్డిదారిని వచ్చారు, ఇంకా రకరకాలైన దారుల్లో వచ్చారు. వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారస్తులతో కలిసి వచ్చారు. దేవుని ప్రేమను పంచిపెట్టి జీవితాలను త్యాగం చేశారు. కాబట్టి దేవుని యొక్క పిల్లలమైన మనం కూడా త్యాగపూరిత హృదయాలతో మనం ముందుకు అడుగు వేద్దాం. దైవజనుడైన పౌలు అంటాడు, నాకు మానని వేదన తీరని దుఃఖం ఉంది అన్నాడు. ఎందుకు ఏడుపెందుకు? ఇంకా నా ప్రజలు రక్షించబడలేదు, ఇంకా వాళ్ళు నాశనంలోనే ఉన్నారు, అందుకే నాకు మానని వేదన తీరని దుఃఖం ఉంది. ఇర్మియా అంటాడు, జనులలో నశించిపోతున్న వారి గురించి నా కన్ను కన్నీళ్ళ ఊటగా, నా తల జలమయముగా ఉండును గాక అంటాడు. ఆ కన్నీటితోనే మన పరిచర్యలను కొనసాగిద్దాం, కన్నీటితో వాక్యాన్ని విత్తుదాం, కన్నీటితో ప్రజలకు సేవ చేద్దాం, కన్నీటితోనే ప్రజల యొక్క జీవితాలతో మమేకమవుదాం. వారిని ఏ విధం చేతనైనా దేవుని కొరకు సంపాదించి భారతదేశాన్ని దేవుని కొరకు సంపాదించే క్రమంలో జీవితాలను అంకితం చేసుకుందాం. ఇది ఒక అంకిత దినంగా ఉండాలని నేను కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని అభినందిస్తూ భారతదేశమంతా క్షేమాభివృద్ధిని పొందాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా అమూల్యమైన మాటలు అందించి బలపరిచిన దైవజనులు, దేవుని సేవకులు రాజా బర్నబాస్ అయ్య గారికి ప్రేమ వందనాలు. దైవ సేవకులు కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా దైవజనులు మా దగ్గరికి రమ్మని ప్రేమతో ఆహ్వానించినప్పుడు కొన్నిటి పరిస్థితులను బట్టి దైవజనులు మన మధ్యలోకి రావడం చాలా అమూల్యమైన మాటలు అందించిన దైవజనులకి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ కార్యక్రమం ముగింపులోకి వస్తూ ఉన్నాం. మనం
దైవజనులు పెద్దలు చాలా విషయాలు మనకు తెలియజేశారు. చాలా విలువైన మాటలు మనం ఈరోజు కలుసుకొని దీని క్యాప్షన్ ఏమిటంటే వాస్తవంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ డే క్యాప్షన్ మనం చూస్తే లవ్, ప్రేమ, రెండోది సర్వ్, ఏంటంటే పరిచర్య, మూడోది సెలబ్రేట్. ఈ మూడు విషయాన్ని క్యాప్షన్ ఇండియన్ క్రిస్టియన్ డే ఒక మూడు క్యాప్షన్స్ ఇచ్చింది. ఒకటి దేవుని ప్రేమను పంచడం, రెండవది మనం ఇంకా మరెక్కువ సేవ, ఇందాక దైవ సేవకులు చెప్పినట్టు మరెక్కువ సేవ చేయడం సమాజానికి. ఇప్పుడు వాతావరణం బాగుంటే దైవజనులు బన్బాసాయి గారు నిన్న అన్నారు, దగ్గర ఒక దైవ సేవకులందరినీ పిలిచి ఒక 500 మంది అయినా పర్వాలేదు, మనం అందరం క్యాంపస్లో సేవకులందరం కలుసుకొని మనం సేవా కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది, ఎవరికి మనం సేవా కార్యక్రమాలు చేస్తే ఆలోచనలు చేశాం. కానీ వాతావరణం అననుకూలంగా ఉండడం ద్వారా ఎందుకు ఈ పరిస్థితుల్లో ఈ సేవా కార్యక్రమాల పరిస్థితులు, ఈ కోవిడ్ పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకులే అని ఈ కార్యక్రమాలన్నీ వాటిని పోస్ట్పోన్ చేశారు. అలాగే దేవుని యొక్క సేవకులు చాలా విలువైన మాటలు చెప్తూ బలపరుస్తూ వచ్చారు. ఈ సమయంలో ముగింపుకు వస్తున్న సమయంలో మన మధ్యలో దైవజనులు, దేవుని సేవకులు అన్న ప్రేమతో డాక్టర్ ఎదిద్య అన్నగారు అడిగాము వెన్యూ యాక్చువల్గా కొద్ది నిమిషాలు అన్న ఈ క్రిస్టియన్ డే చేసుకోవడానికి మొట్టమొదటిసారిగా ప్రారంభించాం. ఇది 2030వ సంవత్సరం వరకు జరగాల్సిన ఈ క్రిస్టియన్ డేని తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా ఇంకా మనం ఈ పరిచర్లు చేయొచ్చు, సేవా కార్యక్రమాలు ఇంకా బయట మనం వృద్ధాశ్రమాలకు వెళ్దాం అనుకున్నాం కొన్ని ప్రాంతాలకి. అలాగే కొన్ని ప్రాంతాల్లో మరి కొంతమందికి సర్వీస్ చేసే విషయంలో ఏమేం చేస్తే బాగుంటుందో ఆలోచన చేశాం. కానీ ఎక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మొదటిగా ప్రార్థనతో స్టార్ట్ చేసాం, ప్రార్థనతో ప్రారంభించాము. వచ్చే సంవత్సరం ఇంకా సేవా కార్యక్రమాలు ఇంక మరెన్ని చేయాలని ఒక ఆలోచనతో ముందుకు అడిగేద్దాం. చివరి మాటల్లో మరి ముగింపు మాటలకు వచ్చేస్తున్నాము. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఓ చిన్న మరి గ్రీటింగ్స్, శుభాకాంక్షలు చెప్తూ ఒక మాట తెలియజేయవలసిందిగా దేవుని సేవకులు హెన్రీ అన్న వచ్చి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక 5 minutesలోనే గ్రీటింగ్స్ అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్. 5 minutesలో అన్నగారికి వందనాలు. నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. గనులైన సేవకులు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి ప్రభువు మనకు సహాయాన్ని అనుగ్రహించారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఒక చిన్న ఆలోచన ఏమిటంటే, మరి ఇంత గొప్ప కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు ఎందుకు నెగ్లెక్ట్ చేయబడిందో తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నెగ్లెక్ట్ చేయబడిందో తెలియదు. కానీ ఏదేమైనా ఈసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినాన్ని మనం దేశమంతా జరుపుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజును గురించి ఈ డే గురించి నేను మాట్లాడాలంటే నేను ఒకటే మాటని జ్ఞాపకం చేసుకుంటా. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ మిత్ ఆర్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ స్టోరీ. ఇదొక చరిత్ర. చాలామంది దీన్ని అంగీకరించడానికి కొంచెం కష్టపడుతూ ఉన్నారు. ప్రభు యొక్క రాకడిని ఆయన వచ్చి 2000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా రాలేదు అనేటువంటి వాదన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? ప్రభు రాకడ లేదు అని, లేక దాంట్లో ట్విస్టులు చేసి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా కల్పించేటువంటి పరిస్థితుల్లో తోమ మన దేశానికి రావటం, దేవుని ప్రేమను కనపరచటం, అనేక మంది రాజులను సైతం, నాయకులను సైతం, గనులైన వ్యక్తులను సైతం, సామాన్యులను సైతం దేవుని వాక్యం వైపు త్రిప్పటం, మరి మతోన్మాదుల చేతుల్లో క్రీస్తు అనుచరుల్లో ఒకడైనటువంటి తోమ హతసాక్షిగా మార్చబడడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇది ఏదో అనేక భారతదేశంలో ఉన్నటువంటి మత గ్రంథాలలో బైబిల్ కూడా ఒకటి,
దాంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్టోరీలతో పాటు ఇది కూడా ఒకటి అనుకుంటే పొరపాటే. మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన అన్నాడు, నేను మార్గమును సత్యమును జీవమును అన్నాడు. హీ ఈజ్ ట్రూత్. క్రీస్తు సత్యం, ఆయన రాకడ సత్యం, మానవునిగా ఈ లోకానికి రావటం సత్యం, శరీరధారిగా ఈ లోకానికి రావటం సత్యం. ఈ సత్యాన్ని మనం అందరికీ కూడా తెలియపరచాలి. రెండు మనసులు కలిగినటువంటి వ్యక్తి తెలుసు కదా ఎవరు? రెండు మనసులు కలిగిన వ్యక్తి, రెండు స్వభావాలు కలిగిన వాడు. తనకు కొంతమంది బిరుదు అంటారు, ఇంకొంతమంది పేరు అని అంటారు. దిదిమ అంటే ట్విన్స్. ఆశ్చర్యం ఏంటంటే అతనుకున్న బిరుదు కవలలే, అతని పేరు యొక్క అర్థం కూడా కవలలే. మరి రెండు జీవితాలనాలో, రెండు మనస్తత్వాలనాలో, రెండు మనస్తత్వాలు అయి ఉండొచ్చు. ఒకటి నమ్మకం, ఒకటి అపనమ్మకం. కానీ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసిన తర్వాత ఆయన జీవితం రెండో జీవితంగా మార్చబడింది. ఏ వ్యక్తి అయితే అనుమానించాడో, ఏ వ్యక్తి అయితే సందేహించాడో, నీ గాయాలలో వేలు పెట్టి నేను తాకి చూస్తే కానీ నమ్మను అని చెప్పినటువంటి ఈ అవిశ్వాసనాలో, అల్ప విశ్వాసనాలో ఈ వ్యక్తి మరి దేశం కాని దేశానికి వచ్చి ఈ క్రూరమైన భారతదేశ సంస్కృతి ఉన్నప్పుడు చూసి వీటన్నిటిని చూసి చలించిపోయాడు. ఒక చరిత్రలో ఒక నానుడు ఉంది. అదేమిటంటే ఈ తోమా గారు భారతదేశానికి ఒక నిర్మాణకుడిగా, ఒక కన్స్ట్రక్టర్గా భారతదేశానికి పిలువబడినప్పుడు, ఓ రాజుగారి చేత భారతదేశానికి పిలువబడినప్పుడు అతను భూమిలోనికి అడుగు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉండగా కొంతమంది హైందవ సోదరులు లేదా పూజారులు, నిష్ట కలిగినటువంటి వారు ఉదయాన్నే వారు సూర్య నమస్కారాలు చేస్తూ ఆ నీళ్లను, సముద్రంలో ఉన్న నీళ్లను పైకి విసురుతూ ఉంటూ ఉన్నారట. వారు ఆచారాన్ని జరిపిస్తున్నటువంటి సమయంలో తోమా దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నీళ్ళనేంటి పైకి ఇవ్వటం ఏంటి అని. ఇది మా ఆచారం, మా సాంప్రదాయం అని వాళ్ళ సాంప్రదాయాల గురించి మాట్లాడిన తర్వాత తోమా, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుని కంటే నేను ఇంకా గొప్ప దేవుని నేను చూపిస్తాను. మీరు వేస్తున్నటువంటి నీళ్లు పైకి విసిరినప్పుడు మరలా ఇవి కిందకి పడిపోతున్నాయి. కానీ నేను ఆరాధించే దేవుడు, లేదా నేను మీకు ఇప్పుడు చూపించబోయేటువంటి దేవుని విశిష్టత ఏమిటంటే, నీళ్లు పైకి విసిరితే అవి పైకే వెళ్ళిపోతాయి, కింద పడవు అని చెప్పాడని. ఏదో ఒకసారి చూపించమని అడిగినప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లను తీసి పైకి విసిరితే ఆ నీరు మరలా కిందకి పడలేదని, అక్కడ ఉన్నటువంటి వారు విస్తృతపోయి, మీ దేవుడు ఘనమైన దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, మేము ఇటువంటి దేవుడిని ఎప్పుడు మేము చూడలేదు అని దానిలో నుండి కొంతమందిని ఆ దినాన రక్షించాడని, ప్రభువు వైపు త్రిప్పాడని ఒక నానుడు ఉంది. అనేకమైనటువంటి దేవునికి దైవ కార్యాలు చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు. కేరళ రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు 7 సంఘాలు అక్కడ స్థాపించాడు. సుమారు 10 సంవత్సరాల పరిచర్య తర్వాత అది కొంతమందికి అప్పగించి ఈ చెన్నై పట్టణానికి రావటం, అక్కడ కూడా దేవుని పరిచర్య సాగుతున్నటువంటి సమయంలో సువార్తను ఎలాగైనా ఆటంకపరచాలని, ప్రజలను ప్రభు వైపు త్రిప్పుతున్నటువంటి వ్యక్తిని హతమార్చాలని పన్నాగం పన్ని చంపినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఈ దినాన 2 విషయాలు. ఒకటి, క్రైస్తవ్యం అనేది సత్యం, ఇది సత్యం. ఆయనతో పాటు ఉన్నటువంటి, ఆయన చూసి యోహాన్ అన్నాడు, యోహాన్ రాసిన మొదటి పత్రికలో, మేము ఏది కళ్ళారా చూసామో, ఏది చెవులారా విన్నామో, మా చేతులు దేనిని తాకి
పట్టుకున్నామో ఆయన గురించే మేము మాట్లాడుతున్నాం అన్నాడు. అటువంటి అందులో ఒకడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. మనము ఈ సందర్భాన్ని ఈ సంవత్సరం నుంచి మరింతగా ప్రోత్సహించబడి, అన్నగారు చెప్పారు కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన వారమై ఉన్నామని, కానీ పరిస్థితులు అనుకూలంగా లేని కారణాన ఈ కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. దేవుని చిత్తమైతే ఈ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా రాబోతున్నటువంటి దినాల్లో ఈ దినాన్ని పురస్కరించుకునే ఇంకా ఘనమైనటువంటి కార్యాలు, అనేకులకు ప్రభువును ప్రేమను తెలియపరిచేటువంటి కార్యక్రమాలు రాబోతున్న దినాల్లో జరగాలని, అందులో నేను కూడా పాలు పంపులు పొందబోతున్నానని, ఇంకా అనేకులు మనమందరం కలిసి దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ప్రభునామాన్ని ఘనపరచాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అన్న, చాలా శ్రేష్ఠ. మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫు నుండి 13 జిల్లాల దైవ సేవకుల యొక్క అనుబంధం నుండి గుడివాడ డివిజన్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫు నుండి మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరొకసారి సువార్త వెలుగు సంపాదకులుగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు జి శ్యాంబాబు అనే నేను దేవుని సన్నిధిలో ఉండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. భారత క్రైస్తవ దినోత్సవం ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే అనే ప్రత్యేకమైన సమయాన్ని దైవ సేవకులతో కలిసి గుడివాడ పట్టణ దైవజనులు దేవుని సేవకులు సజ్జా బన్బాస్ అయ్య గారు, బిషప్ అప్పిగట్ల జాషువా గారు, అలాగే కరుణాసాగర్ అయ్య గారు, దేవుని సేవకులు దైవజనులు డాక్టర్ ఎదిద్యాన్ గారు, దేవుని సేవకులు సువన్ బాబు గారు, అలాగే మండలాల్లో ఉన్న ప్రెసిడెంట్ సేవకులు, గుంటూరు పట్టణ దైవ సేవకులతో, గుడివాడ పట్టణ దైవ సేవకులతో కలిసి ఈరోజు గుడివాడ పట్టణంలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మంచిది. ఈ సమయంలో మరొకసారి ప్రభునామ వందనాలు. భారత క్రైస్తవ దినోత్సవం సందర్భంగా భారతావనికి వచ్చిన మనకు వెలుగు చూపిన యేసయ్య శిష్యుడైన పరిశుద్ధుడైన తోమ జీవితము గురించి మీ ముందుంచడానికి ఆనందిస్తున్నాను. ఆయన జీవితాన్ని గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయన పేరు తోమ. ఈయనకు దిదుమా అనే పేరు తోమ అని పిలుస్తారు. దిదుమా అంటే అరబిక్ భాషలో కవలని అర్థం. కాబట్టి తోమ గారు కవల పిల్లల్లో ఒకరని చెప్తారు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆయన బిరుదంటూ ఆయనకు అసలైన పేరు ఏదైనా ఉందంటే యోధా తోమ అని భావిస్తారు. తోమ గారి మనస్తత్వం ఏంటంటే, ప్రభువు శిష్యుడైన తోమ అల్ప విశ్వాసి. ఆయనకు అనుమానం, ఎక్కువ దేన్నైనా లోతుగా చూడకపోతే ఆయన నమ్మేవాడు కాదు. అన్నిటినీ స్పర్శించితే కానీ నేను నమ్మనని చిన్న మనసు. ఇది ఎంతో మన తోమ గారి తత్వం. యోహాను తోమ బాల్యమిత్రుడు కావడం వల్ల తన సువార్తలో చాలా వివరంగా తోమ గురించి రాశాడు. తోమ గారి రూపం, ఆయన పోలిక, వ్యక్తిత్వాన్ని చరిత్రబింబంలో చూస్తే ఆయన మనసు మీరు ఎర్రని పొడుగాటి గడ్డంతో, దట్టమైన జుట్టుతో, నల్లని కన్నులతో చామంచాయిగా ఉండేవారంట. జపధ్యానం ఉన్నట్లు కనిపించేవాడు. వారి ముఖవర్చస్సు మాత్రం భక్తితో, పవిత్ర భావాలతో ఉండేదంట. ఒక చేతిలో బళ్ళెము, మరో చేతిలో పుస్తకం ఉండేదట. ఆయన వృత్తిరీత్యా ఒక గొప్ప శిల్పి. తోమ గారు గొప్ప శిల్పి. ఆయన వడ్రంగి అని కూడా అర్థమవుతుంది. తోమ గారి వ్యవహారం సువార్తల్లో చాలా చూడగలుగుతాం కదా మనం. యేసు లాజరును చూచుటకు యూదయ బయలుదేరినప్పుడు ప్రమాదకరమైన శిష్యులు సంశయించినప్పుడు, అయితే ఆయనతో చనిపోవడానికి మనం కూడా వెళదామని తోమ తనతో కూడా ఉండిన శిష్యులతో చెప్తాడు. యేసుని వెంబడించినప్పుడు మరణం సంభవించిన వారు ఆయనతో కూడా వెళ్ళవల్లని ప్రగాఢ వాంఛ తోమ మాటల్లో మనకి కనిపిస్తుంది. తోమ గారు వాస్తవంగా యోహాను సువార్త 20-25 వచనంలో సిలువ మరణం తర్వాత పునరుద్ధారుడైన ప్రభు శిష్యుల్లో ముందు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమ లేడు. తర్వాత తోమ వచ్చినప్పుడు ఆయన పునరుద్ధాన వార్తను విని ఆ అపనమ్మికను వ్యక్తపరిచాడు. నేను ఆయన చేతులలో మేకులను గుర్తులను చూచి నా వ్రేలు ఆ గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మనని తన సందేహాన్ని ఖండితంగా చెప్పాడు. తోమ ప్రయాణం గురించి చెప్తున్నాం. క్రీస్తు పునరుద్ధానంకి ఆయన శిష్యులు చీట్లు వేసుకుంటే మన తోమ గారికి ఏమొచ్చిందంటే హిందూ దేశం వచ్చిందంట. అయితే తోమ గారు ఒప్పుకోలేదంట.
హిందూ దేశానికి వెళ్ళడానికి. అయితే నాకు ఆరోగ్యం బాగోలేదని, భారతదేశంలో గ్రీకులో బోధించలేనని ఏవో సాకులు చెప్పి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ దేవుని చిత్తానుసారంగా ఎన్నో చోట్ల తిరిగిన తర్వాత తిరిగి మళ్ళీ భారతదేశానికి తోమా గారు వచ్చారు. తోమా గారు తిరిగిన స్థలాలు మెస్పటోమియా నందున ఎడేసా పట్టణంలో తన సేవను ప్రారంభించిన తోమా అపోస్తుడైన తద్దయితో కలిసి బబులోనులోకి వెళ్ళాడు. ఆ తర్వాత తాను ఒక్కడే పారసిక దేశం అంటున్న అభిమేలుతో సేవ చేయుటకు బెనీలో సేవ చేయుటకు వెళ్ళాడు. ఆ కాలంలో ఐగుప్తు పాలస్తీనా దేశముల మధ్య జరుగుతున్న వ్యాపారాల వల్ల పరస్పర సంబంధం ఉండేది. ఇలా వారి మధ్య రాకపోకలు పరస్పర సాంకేతిక దేశం మీదగానే జరుగుతుండేది. తోమా గారు రాక దేశంలో తన వృత్తి అవకాశాన్ని గురించి వినిన తోమా బయలుదేరి 49వ సంవత్సరం భారతదేశానికి వచ్చాడు. క్రీస్తు 20వ నుండి గాఢాంధకారమైన పంజాబ్ పరిపాలించిన రాజైన గోండోఫోరస్ దగ్గర కట్టడ నిపుణుడిగా చేరాడు. యువరాజు అయిన ఘాట్ మరణించినప్పుడు తోమా యేసు నామములో అతన్ని బ్రతికించినప్పుడు రాజు క్రీస్తుని అంగీకరించాడు. అయితే గుషానీయుల దాడిని బట్టి తోమా గాంధార సంఘం అనే శాంతియస్ అనే డీకన్ చేతికి అప్పగించి సొకోటిరా అనే లంకకి వెళ్ళిపోయాడు. తోమా మలబారు క్రీస్తు 52వ వర్తక వాడెక్కి మలబార్ కేరళ సముద్ర తీరంలో గింగెర్నూరులో దిగాడు. అక్కడ మురిస్ అని పిలబడిన వాడరేవుకు వచ్చిన సమీపంలో ఉండెను. ఆ రోజుల్లో బ్రాహ్మణులే అన్నిట్లో అగ్రగణ్యులు, అదొక పెద్ద మతం. అయితే బౌద్ధులు కూడా అక్కడ ఉండేవారు. మరి ఇతర మతానికి చోటు లేదు. ఆ రోజుల్లో మతం యొక్క ప్రభావము జీవన విధానం ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి వారి జీవితాన్ని తీర్చిదిద్దేది. అయితే అప్పుడు రాజు ఒక గొప్ప భవన నిర్మాణం కొరకు శిల్పికై ఎంతో ప్రయత్నం చేయగా చివరకు తోమా గురించి తెలియడం, తోమా అదే సరైన నిర్ణయం తల్లించి హిందూ దేశం రావడం వెంటనే జరిగిపోయింది. తోమాకు భవన నిర్మాణం అప్పగించి ఎంతో ధనాన్ని, బంగారాన్ని ఆ రాజు ఇచ్చాడు. గౌరవ సత్కారాలతో సత్కరించాడు. తోమా ఆ ధనాన్ని తన కోసం వాడుకోకుండా తోమా ఆ ధనంతో దేవుని వాక్యాన్ని ముమ్మరం చేశాడు. మరి కొంతమంది పేదలకు పంచిపెట్టాడు. ఎంతమంది సువార్త అందించాడు తోమా గారు. ఆ డబ్బంతటిని దేవుని పని కోసం ఉపయోగించాడు. తోమా ఎక్కడున్నప్పటికీ ఎంతోమందిని ఇట్టే ఆకర్షించేవాడు. ఎక్కడో ఏదో అద్భుత తప్పక జరిగేది. ఆయన వెంటనే అందరూ మంత్రముగ్ధులైనట్లు క్రీస్తుని అంగీకరించేవారు. అదే అప్పటి మతనాయకుల జీవితాలను గొడ్డలు పెట్టయింది. మిగిలిన వారైతే ఆయన్ని గౌరవించి వెంబడించేవారు. అందుకే తోమా బోధలు ఆలనాటి మత నాయకులు ప్రతిఘటించింది. ఈ రీతిగా కేరళలో అనేక ప్రాంతాల్లో దేవుని ఎత్తి చూపి అనేక మంది క్రీస్తుకు ఆకర్షించారు. దీనికై ఎన్నో హింసలు, కారాగార శిక్షలు కూడా అనుభవించాడు. ఆయన స్వయం కృషితో సంఘాలని మలబార్ తీరమున 1, పాలూరులో 2, గింగనూరులో 3, పారూరులో 4, కొంకమంగళంలో 5, కాయలు 6, నిరణం 7, కొల్లం అని 7 స్థలాల్లో సంఘాలు స్థాపించాడు. ఈ సంఘములు ప్రస్తుతము మర్తోమా సంఘములుగా పిలువబడుతున్నాయి. తూర్పు తోమా తూర్పున, చైనాలో సేవ, కేరళలో సంఘమును పర్యవేక్షించి 2 అభిషేకించి వారి బాధ్యతలు అప్పగించిన తర్వాత తోమా తూర్పు తట్టు ప్రయాణం చేశారు. అనేక ప్రాంతములు తిరిగి అనేక క్రీస్తులను నడిపించాడు. పాండ్య రాజులలో ఒకరిని క్రీస్తుని వెంబడించడానికి నడిపించినట్లుగా చెప్పబడింది. ఆ తర్వాత మన దేశపు తూర్పు దరికి చేరిన తోమ అక్కడి నుండి సముద్ర మార్గంలో చైనా దేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం సేవ చేశాడు. తర్వాత తిరిగి మన దేశంలోకి వచ్చి మద్రాసు పట్టణం ప్రాంతంలో తన సేవ కొనసాగించాడు. తోమ మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు చేరి మద్రాసు తీరంలో ప్రేషిత సువార్త కార్యకలాపాలు కొనసాగించాడు. ఇక్కడ కూడా తోమ ఎన్నో అద్భుతాలు చేశాడు. సముద్రం నడిబొట్టున 10 కిలోమీటర్ల దూరం ఉన్న పెద్ద చిన్నమలై చిన్న కొండ ఉండేది. తోమ సువార్త సేవకు ఆ కొండ కేంద్ర స్థానమైన ఉంది. వేలాది మందికి పగలంతా వాక్యపరిచయం చేసి పొద్దుపోయాక ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు. గుహ ఇప్పటికీ అలాగే ఉంది. తోమ వాక్యం వినడానికి వచ్చే వేలాది మంది దప్పిక తెచ్చే నిమిత్తం తన చేతి కర్రతో కొండను తట్టి అక్కడే నీటి జలాలు సృష్టించాడు. సైదాపేటకు నేటిగా ఈ దార ఒక వరప్రసాదమే. ఈ కొండ దిగు పాదముద్ర, ఆయన పాదముద్ర కూడా ఇప్పటికీ ఉంది. ఆ ముద్ర తోమాదేనని కొందరు అభిప్రాయపడతారు. హతసాక్షి అయిన తోమ ఒక ప్రక్క అనేక చిత్రహింసలు అనుభవించాడు. ఆయన మద్రాసు వద్ద మైలాపూర్ అనే పట్టణానికి వచ్చాడు. అప్పుడు ఒక మద్రాసులో ఒక భాగము, ఆ కాలంలో
అది అభివృద్ధిగాంచిన పట్టణము. ఆ చుట్టుపక్కల కొండలలో అనేక నెమళ్ళు ఉండుడి చేత ఆ ప్రాంతాన్ని మైలాపూర్ అని పిలిచేవారు, మిలాపురాన్ని. ఆ ప్రాంతం తోమాకు ఆదిలోనే అంశపాద ఎదురైంది. ఆరంభం నుండి అనేక అవాంతరాలు, కష్టాలు, హింసలు ఎదుర్కొన్నాడు. వ్యతిరేకమైన మతోన్మాదాల నుండి ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఏది లెక్క చేయకుండా తన పనిని నిర్విఘ్నంగా కొనసాగించడానికి తోమా గారు పూనుకుంది. తోమా యొక్క క్రొత్త మతం, ఆయన ధైర్య సాహసాలు, ఆయన అద్భుతమైన శక్తి అలనాటి మత నాయకులకి కంటకి ప్రాణాపాయకదు. ఎందుకని తోమా యొక్క నిర్విరామ కృషిని అమృతంగా పెరుగుతున్న క్రైస్తవుల సంఖ్యను అరికట్టకు పూనుకున్నారు. కోపేతురగులైన మత నాయకులంతా తోమాను ఏ విధంగానైనా హతమార్చాలని పన్నాగాలు మొదలుపెట్టారు. అంతలో మైలాపూర్ రాజు వారి పేతురు అని పేరు మార్చుకున్నాడు. యువరాజు పేరు పౌలు అని పేరు మార్చుకున్నాడు. ఇదంతా ఈ కోపద్రకం తెచ్చిపెట్టింది. వెంటనే ఆయనపై హత్యా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అయినను తోమా కించైనా లెక్క చేయకుండా రోగులను స్వస్థపరచడం, వాక్యాన్ని బోధించడం నిమగ్నమయ్యాడు. ఆయన దుండగుల బారిన తప్పించుకోవడానికి కొండ గుహల్లో దాక్కునేవారు. పూజారులు అనేక సార్లు ఆయన తన నివాసంలో చిత్రహింసలు పెట్టి గురి చేశారు. ఇట్టి బాధలు భరించలేక చిన్నామలై కొండ యొక్క గుహలో దాక్కుని తరచుగా ఆయన ఆ కొండలో ఏకాంత ప్రార్థన చేసేవారు. ఇట్టి అందరూ ఇలాగే పసికట్టారు. 1972 జూలై 3వ తారీఖున తోమా గారు ఆ రోజు ఎప్పట్లాగే యథావిధిగా కొండకెళ్ళారు. వెనువెంటనే దుండగలైన కొందరు పూజారులు, మరి కొందరు సాయుధులు పొదలమాటు కదా కొండను చుట్టుముట్టి ఆయన గమనించిన తోమా దానికున్న ఓ సొరంగం ద్వారా పెద్ద కొండ సెయింట్ థామస్ మౌంట్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దుండంగులు కూడా ఆయన తరుముకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. ఆ కొండ చేరేసరికి ఆయన పూర్తిగా అలసిపోయి సొమసిల్లి పడిపోయారు. తళతళలాడుతున్న కత్తులు, బళ్యాలతో పూజారులు అక్కడికి చేరుకొని కొంతమంది మత ఛాందస్తులు తేరుకొని ఆయన మరణం ఆసన్నమైందని అక్కడ ఎరిగి ప్రశాంతంగా మోకరించి ప్రార్థించసాగాడు. ఇంతలో కఠినాత్ముడైన ఒకడు బళ్యంతో ఆయన వెనకలో డొక్కలో పొడిచాడు. వెంటనే ఆయన అక్కడికక్కడికి రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు తోమా గారు. క్షణంలో ఆ వార్త అంతటా ప్రపంచమంతా వ్యాపించింది. క్రైస్తవులంతా అక్కడికి చేరారు. అప్పుడు ఆయన అందరినీ చేరపిలిచి క్రైస్తవులంతా తమ విశ్వాసంతో స్థిరంగా ఉండాలని చివరిగా హెచ్చరించి తీవ్రంగా గాయపడిన తోమా బహు ప్రయాసతో ప్రాకుతూ ప్రస్తుతం సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుతున్న స్థలానికి చేరి అచ్చట నాటబడి ఉన్న శిలువను హత్తుకొని తుది శ్వాస విడిచారు. ఆయన శిలువను హత్తుకొని చనిపోయారు. అది మద్రాసు నగరానికి 13 కిలోమీటర్ దూరంలో మీనంబాకం, ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. ఇది మెడ్రాసులో 72వ సంవత్సరం జూలై 3వ తేదీన తోమా మరణించాడని చెప్పబడుతుంది. తోమా చంపబడినప్పుడు వేలాది మంది కన్నీరు మున్నీరుగా వెలిపించారు. అప్పటి రాజు మహదేవ్ తన కుమారుడు విజయంతో కలిసి చోటి పరిశుద్ధుడైన తోమా మరణానికి ఎంతో వెలిపించి బంగారు వస్త్రం లాంటి మైలాపురంలో శాంతితోము తీసుకెళ్లి తోమా తన స్వహస్తాలతో నిర్మించిన చిన్న చర్చిలో సమాధి చేయించారు. నేడు ఆ సమాధి చూడొచ్చు. సమాధి రాళ్ళు అవి అక్కడ ఆ శతాబ్దానికి చెందినవే రుజువుపరుచున్నాయి. అపోస్తుడైన పౌలు తోమా తన బల సౌందర్యాన్ని, శక్తి సామర్థ్యాలని, వృత్తి గౌరవాలను, చివరికి తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు అర్పించి ఆయన హతసాక్షి అయిపోయాడు. 394 తోమా గారి ఎముకలు ఎడాసాపట్నం తర్వాత ఇటలీ దేశంలో వార్దానకు కొనుకోబడి ప్రస్తుతం ఇచ్చాడు పెద్ద ఆలయం కట్టబడింది. 1952లో పోర్చుగీస్ వారు మైలాపురం ఆలయం నందు తోమా ఎముకలలో ఒకటి మరియు ఆయన చంపిన బల్లెము ముక్క ఒకటి తీసుకొని వాటిని గోవాకు తీసుకెళ్లారు. శాంతోము అనగా పోర్చుగీస్ భాషలో సెయింట్ తోమా అని అర్థం. తోమా భారతదేశానికి వచ్చినప్పుడు మద్రాసు లేదు, మైలాపూర్ మాత్రమే ఉంది. శిథిలమైన ఆలయం వద్ద 1893, 1886 మీద కట్టబడిన పెద్ద ఆలయం శాంతోమ్ కెథడ్రల్ అనే పేరుతో నేడును మైలాపూర్ నందు కనపడింది. అపోస్తుడైన తోమా మరణించిన పెద్ద కొండలో 1747లో ఆయన ప్రార్థించిన చిన్న కొండలో లిటిల్ మౌంట్, 1612లో కట్టబడిన ఆలయాలు నేడు మనకు కనపడుతున్నాయి. ఈ విధంగా తోమా యోధుడిగా ఎచ్చటో తన బబులోనులో నుండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మన భారతదేశానికి వచ్చి పరిశుద్ధాత్మ విత్తనాలు ఆసియా ఖండం అంతటిని జల్లి మహావృక్షం కావడానికి ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప మహత్తరమైన వ్యక్తిగా తోమాను చూస్తాం. ఆయన హతసాక్షి అయిన ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే చేసుకోవడానికి దేవుడు సేవకులమైన మాకు ఈ అవకాశాన్ని కలగజేశాడు. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నది
నా ప్రార్థన. నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన. నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమనిహమంతమారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమనిహమంతమారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంత. ఈ సమయంలో దేవుని సేవకులు అలా కూర్చొని ఉండగా ప్రార్థన చేసుకుందాం. అందరూ అలా కూర్చుందాం. దేవుని సేవకులు పార్పూడి మండలం నుంచి దైవ సేవకులు విజయ్ కుమార్ గారు వచ్చి భారతదేశం రక్షణ కోసం దేవుని సేవకులు చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే కరుణ్ కుమార్ అయ్య గారు మరి మన భారతదేశంలో ఇంకా కృష్ణా జిల్లాలో ఇంకా కోవిడ్ పరిస్థితులు తగ్గలేదు, ఇంకా పెరుగుతున్నాయి రోజు రోజుకి. అవేమి తగ్గినాయి అనుకుంటున్నారు చాలామంది, తగ్గలేదు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తూనే ఉంది. కాబట్టి కోవిడ్ ప్రాంత పరిస్థితులన్నింటి కూడా దేవుడు త్వరగా నిర్మూలన చేయాలని రక్షణ కోసం దేవుని సేవకులు విజయ్ కుమార్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. చివరకు ముగింపులోకి వచ్చేసాం. విజయ్ కుమార్ అన్న ప్రార్థన చేస్తారు. అలాగే దేవుని సేవకులు సత్యం అన్న చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా మీ పాదాల దగ్గర చేరి ప్రార్థన చేస్తున్నాం. మా దేశ రక్షణ కొరకు అనేక మంది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకొని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో వారందరి రక్షణార్థమై ప్రభు మీ పాదాల దగ్గర మొరపెడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ప్రతి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించి నిత్య జీవానికి వారసులుగా మార్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కార్చిన రక్తం విలువైనది ప్రభా, దానిలో రక్షణ ఉన్నది. ప్రతి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేసి మా దేశాన్ని రక్షించి రక్షణ పదంలో నడిపించి మీరు రాకడలో ఎత్తబడే గుంపులో ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అది కోవిడ్ పరిస్థితులన్నింటిలో మరి దేవుడు స్వస్థత మన దేశానికి ఇవ్వాలని, అలాగే మన రాష్ట్రాలకు ఇవ్వాలని దేవుని సచివాన్ని కూడా వచ్చి దయచేసి ప్రజలందరూ ఇంకా చాలామంది ట్రీట్మెంట్లో ఉన్నారు, వారందరూ త్వరగా కోలుకోవాలని, దేవుడు మన దేశానికి క్షేమం ఇవ్వాలని ప్రార్థన చేస్తారు. ప్రార్థన లేకపోయించుతారు. పరిశుద్ధుడా ప్రేంగాల మా తండ్రి, మీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన
మరి భారతీయ క్రైస్తవ్యం గురించి తోమా గారిని జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి నీ సేవకుల ద్వారా నాయన విలువైన మాటలు మేమేం చేయాలి నాయన, వాళ్ళు సమర్పణ చేసుకున్నారు జీవితాన్ని, వారు సేవ చేశారు, నీ సువార్తను ప్రకటించారు నాయన. నేటి దినాల్లో నిజమైన క్రైస్తవులుగా మేమేం చేయాలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, ప్రేమ చూపించాలని, మా దేశం పట్ల సరైన సత్యమైన బోధలు మేము ప్రకటించాలని హెచ్చరింపబడిన నీ ప్రేమ కొరకు వందనాలు నాయన. మరి మా భారతదేశ పరిస్థితులన్నీ మీ పాసానికి తీసుకొస్తున్నాం ప్రభా. ఎంతోమంది కోవిడ్తో బాధపడుతూ ఇంకా హాస్పిటల్స్లోనే వేదంతో దుఃఖంతో ఉన్నారు. ప్రతి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఈ వైరస్ బారిన పడిన ప్రతి వ్యక్తిని మీరు స్వస్థపరిచి నీకు సాక్షులుగా నిలబెట్టండి. మా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు, ఇదిగో ఆ దేవుడు మా ఎళ్ళ జాలి పడ్డాడని అనేకులు మిమ్మల్ని ఎరగని ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకోవటానికి మీరు స్వస్థపరిచే దేవుడని, ప్రేమించే దేవుడని, కరుణించే దేవుడని ఎరగటానికి కృప చూపించండి. ఎవరైతే ఈ భూమిని విడిచిపెట్టారో వారి కుటుంబాలను ఆదరించి వారి కన్నీటిని తొడవండి. ఏడవబడిన కుటుంబాలు నాయన నిజమైన దేవుడు మీరని, ఒకరోజు పరలోకంలో మిమ్మల్ని ఎరిగిన వారు ఉంటారని సత్యాన్ని వారు కూడా తెలుసుకుని మమ్మల్ని వెంబడించడానికి కృప చూపమని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకులుగా ఏదో వచ్చాం, ప్రసంగాలు విని వెళ్ళిపోయామని కాకుండా యథార్థమైన సేవ చేయటానికి నాయన భారం కలిగి మా వంతు మేము చేయటానికి మా దేశ ప్రజలకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సేవకులు ఆనందపాలయ్య గారు గంగాధరపురంలో సేవ చేస్తున్న సేవకులు మన భారతదేశం యొక్క రక్షణ కొరకు, అలాగే రానున్న దినాల్లో ఇంకా అనేక మంది భారతదేశం రక్షించబడి ఇంకా తెలియని వారు ప్రజలు రక్షింపబడాలని చిన్న ప్రార్థన చేస్తారు. ముగింపులోకి వచ్చేసాం. ప్రార్థన, చివరి ప్రార్థన. దేవుని స్తోత్రం. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడు అని యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. దేవా, ఈరోజున ప్రభువా ఈ సమావేశమును దేవా ఏర్పాటు చేసినందుకు భక్తుడు థామస్ గారు ప్రభువా మా దేశంలోనికి వచ్చి స్వచ్ఛమైన సువార్తను ప్రకటించి మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సాహపరిచి ఉత్సాహపరిచి ఈ రీతిగా నిలబెట్టడానికి నీ దాసుడు మొదటిగా తీసుకుని వచ్చిన వర్తమానం దైవానికి స్తోత్రం. పరిశుద్ధుడా, ఆ రీతిగా మా తండ్రి మా దేశం కొరకు మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి, దోషమున్న పరిస్థితిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా దేశం యొక్క రూపురేఖలు మార్చండి ప్రభువా, నీకు వందనాలు. మా దేశం యొక్క ఆలోచనను మార్చండి ప్రభువా, నీకు వందనాలు. తండ్రి, క్రీస్తు రాష్ట్రేత్యముగా ప్రకటించమని ప్రకటిస్తూ ఉన్నాను యేసయ్య, నీకు వందనాలు. అందుకు దోహదపడుతున్నటువంటి ప్రతి సువార్తను మీరు తండ్రి బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రములు. సువార్తను అడ్డుకోవటానికి ఆరాటపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా, నీకు వందనాలు. దయగల మా తండ్రి, మా దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, ప్రధానమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్న మంచి మనస్సును దాన్ని మీరు దయచేయండి ప్రభువా, నీ స్తోత్రములు. తండ్రి, నాయకత్వం వహిస్తున్న ప్రతి బిడ్డ కూడా నీ చిత్తాన్ని ఎరిగి నడిచే బిడ్డలుగా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపలో బలపరచండి. ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఆస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అందుకు తండ్రి, సమకూర్చబడినటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. మేమందరము కూడా దేశ క్షేమము కొరకై ప్రార్థన చేసే భాగ్యం మాకందరికీ ప్రసాదింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోష్ పాలన కూడా చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నత, సర్వ జగత్ రక్షకుడు అయిన మా యేసు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఇటు రీతిగా నాయనా మా దేశంలోని సువార్తకు ప్రకటించడానికి కారణమైనటువంటి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ మా దేశ రక్షణ కొరకు, మా దేశ క్షేమము కొరకు నీ నామంలో ప్రార్థించడానికి నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మా దేశమును నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉండగా అయా ప్రతి ఒక్కరూ నీ నామంలో రక్షించబడుటకు కృపను దయచేయండి. నీ రక్షణలోనికి ప్రతి ఒక్కరు నడిపించబడుటకు సహాయము దయచేయండి. అయానైనా ప్రతి ఒక్కరూ నీవే అయా రక్షకుడు, నిజ దేవుడు అని నమ్మి నిన్ను అంగీకరించి అయానైనా నీ రక్షణ అనుభవములో జీవించుటకు సహాయము దయచేయమని అయా మా దేశంలో ఉన్నటువంటి అధికారులను, నాయకులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని జ్ఞానయుక్తంగా ప్రజలకు మేలుకరంగా ఉండుటకు కృపను దయచేసి నీవే సమస్త కార్యాలు జరిగించి మహిమ పొందమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని హమంతమారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమని హమంతమారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు ఒకటో తీస్తారు, అందరూ ఈ ఫ్లాగ్స్ చూపించండి. ఇండియన్ క్రిస్టియన్ డే అనే దైవ సాధకులు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫు నుండి ప్రార్థనా పూర్వకంగా ఈ రోజు ఈ విధంగా వచ్చిన దైవ సేవకులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని హోస్ట్ చేసిన డాక్టర్ ఎదిగి ధ్యాన గారికి ప్రేమతో మనందరికీ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు, వెళ్లి ఇచ్చారు. అన్నగారికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా మంది సేవకులు మాట్లాడవలసింది, సమయానికి చాలా మరి తక్కువ టైంలో కొంతమంది సేవకులందరూ ప్రార్థించడానికి సహాయం చేశారు. దేవుడు ఇంకొక సమయం వస్తే, ఇంకొక సమయం ఉన్నప్పుడు అందరం కలిసి మళ్ళీ చక్కగా మాట్లాడడానికి అవకాశం ఉంటే ఉదయం 8 గంటలకి స్టార్ట్ చేశాము. చివరిగా దేవుని సేవకులు కరుణ కుమారయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తే మా పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ నుండి జరిగే ఆశీర్వాదము కరుణ కుమారయ్య గారు, కరుణాసాగరయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చి ప్రభా, ఇండియన్ క్రిస్టియన్ డే ఈ విధంగా మేము ప్రారంభించి ప్రభా ఇది కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా అనుకూల పరిస్థితులు లేనప్పటికీ ప్రభా మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క దైవజను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కోవిడ్లో మరి అనారోగ్యం పాలైన అనేక మంది సేవకులు గతించిపోయారు, వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించి వారిని ఆదుకోమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలోనైనా ఇప్పుడు వచ్చిన దైవజనులందరూ కూడా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని యేసునామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము, సమాధానము, కాపుదల భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘం అంతటికి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్న క్రైస్తవ సమాజమునకు ముందున్న సంవత్సరాలలో కోట్లాది ఆత్మలు రక్షించడానికి ప్రభు కృప తోడయుండి దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. మహారాజుకే బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. అందరికి వందనాలు అయ్యగారు. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో మరి భారతదేశ ప్రజలందరికీ మరి దేవుని సేవకులకు మరి ఈరోజు మరి భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన యేసు ప్రభు యొక్క శిష్యుడైన మరి సెయింట్ థామస్ గారు మరి మరణించిన దినము, హతసాక్షి అయిన దినము. అందునిమిత్తము భారతదేశ ప్రజలకు, దేవుని సేవకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి భారతదేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, కరోనా వైరస్ నుండి మరి భారతదేశ ప్రజలను ప్రభు క్షేమంగా కాపాడి మరి దినదినము సుఖముతో, ఆరోగ్యముతో, మరి ఆరోగ్యాలతో ఇవ్వాలని కోరుకుంటూ మరి మరొకసారి మరి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మరి విషెస్ తెలియజేస్తున్నాను. దేవుడు భారతదేశాన్ని క్షేమంగా కాపాడునుగాక. ఆమేన్. ఈ యొక్క డే సందర్భంగా మరి తోమా గారు మొట్టమొదటిగా మన దేశానికి వచ్చి ఫస్ట్ మిషనరీగా మనకు సువార్త అందించినటువంటి యొక్క ఈ సందర్భంగా ఆయన మరి త్యాగం చేసినటువంటి యొక్క మరి ఆయన అందించినటువంటి సువార్త మంచి కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి చేరుకున్నటువంటి ఆయన యొక్క జ్ఞాపకాలకి మనందరితో మీరు ఆయన తరపున, ఈ కార్యక్రమం తరపున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.
యేసు ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా దాన్ని డెడికేట్ చేయడం చాలా గొప్ప సంగతి. ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది, ఇప్పటికైనా చేయడం చాలా సంతోషకరం. ప్రపంచంలోనే మొట్టమొదటి చర్చ్ బిల్డింగ్ నిర్మించబడింది భారతదేశంలోనే అనే సంగతి చాలామందికి తెలియదు. ఆ సమయానికి ఒక్క హిందూ దేవాలయం కూడా భారతదేశంలో లేదు. 5వ శతాబ్దంలో మొట్టమొదటిది దేవాలయం వచ్చింది. కానీ అప్పటికే మొదటి శతాబ్దం నుంచి ఉండడం గొప్ప సంగతి. మొట్టమొదటి రాజు భారతదేశంలోనే క్రైస్తవుడయ్యాడు ప్రపంచవ్యాప్తంగా. అది చాలా గొప్ప సంగతి. కులానికి వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది మొట్టమొదట అపోస్తలుడైన తోమా. ఆయన సువార్త ప్రకటించటం అనేది పెద్ద సమస్య కాదు చాలామందికి. ఆయన అన్ని కులాల వాళ్ళని ఒకచోటే కూర్చోబెట్టి ఈ ప్రభు బల్ల ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎక్కువ మందికి నచ్చలేదు అనేది పండితులు లేకపోతే గొప్ప పెద్దలు చెబుతున్న విషయం. కాబట్టి ఆ రోజు భారతదేశంలో ఉన్న ఈ దురాచారం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి హతసాక్షిగా మరణించారు. కాబట్టి ఈరోజు దాన్ని మనం కొనసాగించాల్సిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటి సిలువ గుర్తు వాడింది మొట్టమొదట భారతదేశంలోనే, మరి ఏ దేశంలోనూ లేదు. మిగిలిన దేశాల్లో చాలా హింస ఉంది. వాళ్ళు చాప గుర్తును వాడుతూ చాలా రహస్యంగా అండర్ గ్రౌండ్లో సంఘాలు ఉన్న సమయంలో భారతదేశంలో బహిరంగంగా ఆరాధిస్తూ సిలువ గుర్తును వాడుతూ రాజు కూడా క్రైస్తవుడయ్యి రాజమతంగా భారతదేశంలో మొట్టమొదటిగా విరాజిల్లడం చాలా గొప్ప సంగతి. అంత గొప్ప ఔన్నత్యత ఉన్న ఈ భారతదేశంలో ఎవరో బ్రిటిష్ వాళ్ళ ద్వారా, అమెరికా వాళ్ళ ద్వారా వచ్చిందని క్రైస్తవ్యాన్ని చెప్పడం చాలా బాధాకరం. ఆ విషయాలు గుర్తు చేసుకోవడానికి, స్టడీ చేయడానికి ఈ సందర్భాన్ని ఏర్పాటు చేయడం గొప్ప సంగతి. కాబట్టి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడదాం. ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి తోమా ఎందుకైతే ఈ దేశానికి వచ్చి హతసాక్షిగా మరణించాడో ఆ విధంగా దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో, మన దేశంలో స్థాపించడానికి ప్రయాసపడదాం. అట్టి కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము చాలా సంతోషకరమైన దినము. ఇండియన్ క్రిస్టియన్ డేగా ఏర్పాటు చేయబడిన జూలై 3వ తారీఖున సంతోషకరమైన దినము. భారతదేశమంతా సేవకులు విస్తరించబడినప్పుడు ఈ సంవత్సరం 2021 జూలై 3వ తారీఖున అందరికీ క్రిస్టియన్ డేగా జ్ఞాపకం వచ్చి సంవత్సరాలు గతించిపోయినప్పటికీ మరి క్రైస్తవులందరూ ఈ క్రైస్తవ దినాన్ని ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుపుకుంటున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఇంకనూ అనేక మంది సేవకులు మరి భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఈ డేని జరుపుకోవాలని ఆశిస్తూ మరి సమయాన్ని నేను ముగిస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మరి దేవుడు అనుగ్రహించిన ఈ క్రిస్టియన్ డే సందర్భంగా ఇటు రీతిగా శుభాకాంక్షలు తెలియచేయడానికి ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క పని కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ జీసస్ ప్రైడ్ చేర్చి దేవుని యొక్క పరిచర్య తరపున క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఇండియన్ క్రిస్టియన్ డేకి విచ్చేసినటువంటి అభిషిక్తులైన దైవజనులకు, ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపకులైనటువంటి శ్యాంబాబు అన్నయ్య గారికి, మరి వేదికను అలంకరించినటువంటి ఘనులైనటువంటి అభిషిక్తులైన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం భారతదేశం అంతటా ఇండియన్ క్రిస్టియన్ డేగా పరిగణించి దానిని జరుపుకొని సంతోషించడానికి కారణం ఏంటంటే, యేసుప్రభు వారి శిష్యులైనటువంటి 12 మందిలో దుదుమ అనబడినటువంటి తోమ ప్రార్థనాపూర్వకంగా మన దేశానికి వచ్చి హతసాక్షిగా మన దేశంలో సువార్తను వ్యాప్తి చేయడానికి, దేవుని పరిచర్యలో ఆయన తోటలో జతపని వారుగా ఉన్నటువంటి మనందరికీ మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈ ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం కూడుకొని వారి సంస్మరణలు స్మరించుకోవడానికి మరి పెద్దలు, దైవజనులు అనేకులు తెలియజేశారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని. నిజంగా ఈరోజు మనకి ఆశీర్వాదకరంగా ఉంది. నేను మద్రాసు వెళ్ళినప్పుడు లాడ్జ్ తీసుకున్నాను. వారి సమాధి, ఆ చర్చిని చూడాలని వెళ్ళినప్పుడు 3 కిలోమీటర్లు నడిచి బై వాక్ ఆ లాడ్జ్ నుంచి నడిచి
వెళ్ళి సమాధి చూసి ఆ చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి మనం ఇంకా ఈ దేవుని సేవలో ఇంకా ఆయన చేసినటువంటి పరిచర్యను బట్టి మనం ఇంకా ప్రోత్సాహంతో ముందుకు సాగడానికి, అలాగే అయ్యగారు చెప్పినటువంటి మాట బర్నబాస్ గారు చెప్పారు, రోమాపత్రిక 9-10 అధ్యాయాలు నా స్వజనుల నిమిత్తము మరి ప్రార్థన చేయబద్దునై ఉన్నాను. ఆ రీతిగా మన భారతదేశం కొరకు మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాడు. యోహాను పత్రికలో తెలియజేసిన రీతిగా మనము సువార్త నిమిత్తం ప్రాణము పెట్టే బాధ్యత మన సేవకులుగా, సువార్థికులుగా, ఉపదేశకులైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉందని ఒక దైవజనుడిగా నా హృదయంలో పెట్టినటువంటి భారాన్ని మీతో ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పంచుకోవడానికి చక్కటి వేదికను, సందర్భాన్ని, సమయాన్ని కలగజేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్యాంబాబు అన్న గారికి, అలాగనే చక్కటి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి డాక్టర్ యదిది అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షల రోజున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చిన మొట్టమొదటి సువార్థికుడు మరి తోమా గారు మన దేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్న ప్రజలకు దేవుని మాటలు అందించిన రోజుగా వారు మన దేశానికి ఎంతో దేవుని యొక్క మాటలు తెలియజేసి సువార్త ప్రకటించారు. వారు చెప్పిన దేవుని యొక్క మాటలు వెలుగై ఉన్నాయి. దేవుని మాటల్లో తెలుసుకున్న మనము ధన్యులం. కాబట్టి ఆ మార్గంలోకి వచ్చి మేము ఇంకా అనేక మంది తెలుసుకొని ఆయన మార్గంలో సాగిపోతున్నాం. ఇంత మంచి సువార్తని మన దేశానికి తీసుకొచ్చిన ఆ మహానుభావుడు ఆత్మకు శాంతి, దేవుని రాజ్యంలో వారు ఉన్నారని నమ్ముతూ ఆయన రాజ్య వారసు, ఆయన రాజ్య పరిచర్యలో మేము కూడా పాలి భాగస్తులు ఉండడానికి దేవుడు సహాయం చేసినందుకు కృతజ్ఞులమై దేవుని మార్గంలో సాగిపోతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటానికి గల ముఖ్యమైనటువంటి కారణం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్ష దూత సెయింట్ థామస్ గారు మన భారతదేశానికి వచ్చారు. భారతదేశ ప్రజలు చేసుకున్నటువంటి ఒక ధన్యత, ఒక పుణ్యం అన్నమాట. ఎందుచేతనంటే సత్యదేవుడు, నిజదేవుడు అయినటువంటి ఒక సత్యమార్గమైనటువంటి ప్రభువు యొక్క దూత భారతదేశానికి రావడం అనేది ఇండియన్స్ యొక్క అదృష్టమని భావించాలి. అటువంటి దూతను ఈ రోజున హత్య చేసి, ఆనాటి పరిస్థితుల ప్రభావం వలన హత్యగా వింపబడ్డాడు ఆయన. ఆయన హతసాక్షి కావడం వలన ఈ రోజును 2000 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఇండియన్ క్రిస్టియన్ డేగా మనము నిర్ణయించుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అందరికీ వందనాలండి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన.